ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురురేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమద్భక్తులారా, భగవంతుడు అంతటా ఉండాడు, విశ్వమంతా భగవంతుడే ఉండాడు, భగవంతుని విడిచి రెండవది లేదు అని శాస్త్రం చెప్పేది. అయితే మనకేం తెలుస్తుందప్ప అంటే ప్రపంచమే అంతా ఉంది, రూపనామాలతో కూడినటువంటి వ్యవహారమే ఉంది, భగవంతుడు మాకు కానరాలేదే అని మన భావన ఉంది. అందుకోసమే శాస్త్రం ఎట్లయినా కూడా పరమాత్మను చూపించాలనే ప్రయత్నం చేస్తుంది, కానీ ప్రపంచాన్ని చూపించేదానికి ప్రయత్నం చేయదు. అది మనమందరం కూడా పరమాత్మ, అప్పుడు మనం పుట్టేది చనిపోయేటువంటివి ఉండలేదు, అప్పుడు మనం ఆనందంగా ఉండేకుంటుంది, అమృత స్వరూపులు అవుతామని చెప్పేదానికి ఈ విధంగా వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు అన్ని బయలుదేరినాయి. అయితే జనానికి మాత్రము దీంట్లో గురి దొరికే చాలా కష్టంగా ఉంది. ఏది పరమాత్మను తెలుసుకోవాలనే దాంట్లో చాలా మందికి ఇష్టం లేదు. ప్రపంచాన్ని గురించి ఎంతసేపు చెప్పినా వింటారు, వింతలు గింతలన్నీ కనపడదు. సరే, కనపడేదానికి ఆధారం. ఇప్పుడు మనం ఈ విధంగా మాట్లాడుతాండం, ఇదంతా చేస్తాండం అంటే ఏం పని చేస్తుందని మీకు కనపడింది చెప్పండి? నోరు కనపడుతుంది, నోరు స్వతంత్రంగా ఉంది, మాట్లాడేకి లేదు. మెదడు నుంచి రావాలంటాం వ్యవహార దృష్టితో కూడా. మెదడు ఎవరికి కనపడింది? మడైనా పని జరుగుతుందా లేదా? కాబట్టి కనపడము అనేది అది అనవసరమైన విషయం. పని జరుగుతా ఉండేది దేనివల్ల జరుగుతూ ఉంది, ఆ జరిగేది స్వరూపాన్ని గుర్తించేది చెప్పేకొచ్చింది. అంతేగాని కనపడేదంతా సత్యం అని చెప్పేకి రాలేదు. అందువలన సర్వగతనాథ శివను, అంతటా వ్యాపించినటువంటి ఆ పరమాత్మ, సర్వానన శిరోగ్రీవ సర్వభూత గుహాశయ సర్వవ్యాపి స భగవాన్ తస్మాత్ సర్వగత శివ. ఎల్లెల్లు ముఖగలు, అంతటా ముఖాలే, తలగలు తలలు, కత్తుగలు కంఠాలు, ఉల్లవనాద. పరమాత్మకి మనవన్నీ, మన తలకాయలు, మన ముఖాలు, మన కంఠాలు మనవే కాదు, సమస్త ప్రాణుల యొక్క తలలు, పవనుల యొక్క కంఠాలు, వాటి యొక్క ముఖాలు అన్ని పరమాత్మవే. ఇవన్నీ కూడా మొత్తం అన్ని కూడా అటువంటి వాడు. తర్వాత ఎల్ల ప్రాణిగల హృదయాల్ని నెలసివను, అందరి హృదయాల్లో కూడా నివసించేవాడు అనమాట. మళ్ళా అది కూడా సర్వవ్యాప్యాద భగవంతను సర్వసమర్థుడు. ఇట్లా అంతటా వ్యాపించినాడు కాబట్టి వ్యవహారాన్ని నాదే అని మనం అంటాను చూడు, అదే మనకి దుఃఖానికి కారణమవుతా ఉంది. ಅದರಿಂದ ಅವನು ಸರ್ವಗತನು ಆಗಿರುವನು, అంతటా వ్యాపించిన వాడైనాడు అవుతాడు. ಸಮಗ್ರವಾದ ಐಶ್ವರ್ಯ, ಧರ್ಮ, ಯಶಸ್ಸು, ಸಂಪತ, వైరాగ్య, మోక్ష ఇవగలిగే భగ ಎಂದು ಹೆಸರು. ఈ షడ్గుణ ఐశ్వర్యాలు అంటారు దీనిలోనే. యావ్యావి ధర్మము, వైరాగ్యము, ఐశ్వర్యము, కీర్తి, సంపత్తు, ఇవి పరిపూర్ణంగా ఉంటాయన్నమాట ఆయనలో. అట్లా పరిపూర్ణంగా ఉండే స్వరూపాన్ని భగ అని పేరు. అవి కలవాడు కాబట్టి భగవంతుడు అని పేరు ఆయనకి. ఆయన దగ్గర ఉన్నంత ఐశ్వర్యం ఇంకెక్కడా లేదు, ఆయన దగ్గర ఉన్నంత ధర్మం ఎక్కడా లేదు, ఆయన దగ్గర ఉన్నంత వైరాగ్యం ఎక్కడా లేదు, ఆయన దగ్గర ఉన్నంత కీర్తి ప్రశ్నలు ఎక్కడా లేవన్నమాట. ఆయన దగ్గర ఉన్నంత వైరాగ్యం ఏడలేదు. ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఆయనకి, తరుక్కోకుండా ఉంటాయి ఇవి. దానికి ఆయన భగవంతుడు అని ఆయనకి పేరు. మన దగ్గర ఉంటాయి, శాస్త్రానికి తగినట్లు ఉంటాయి మన దగ్గర, అంతే. మన దగ్గర అన్ని లేదు. ఇవుಗಳನ್ನು నిత్యವಾಗಿ ಹೊಂದಿರುವనే భగవంతుడు. ఇవి ఒకప్పుడు ఉన్నాయి, ఒకప్పుడు లేవనే దానికి లేదు ఆయనకి. అవి ఎప్పుడు కూడా ఆయనతో పాటే ఉంటాయి. నన్ను శివనందు కరదిదే. ఇటువంటి స్వరూపం గలవాడిని శివుడు అంటే మంచి చేస్తాడు అని అర్థం. శివుడు అంటే ఇప్పుడు పార్వతి పరమేశ్వరుని భర్త, పార్వతి మొగుడని కాదు ఇక్కడ. శివుడు అంటే శుభాన్ని కలుగజేసేవాడు శివుడు. ఎవరయ్యా చేసేదంటే పరమాత్ముడు. శివుడు కొన్ని చేయొచ్చు కానీ పరమాత్మ అన్ని చేస్తాడు. అది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఒకరికి కొంత చేసే శక్తి ఉంది, ఒకరికి సృష్టి చేసే శక్తి ఉంది, ఒకరికి స్థితి అంటే కాపాడే శక్తి ఉంది, ఒకరికి లయం చేసే శక్తి ఉంది. భగవంతునికి మూడు ఉన్నాయి, సృష్టి స్థితి లయాలు మూడు చేసే పరమాత్మకు ఆ శక్తి ఉంది. ఆ పరమాత్మ శక్తినే ఈ విధంగా మూడు రూపాలుగా శాస్త్రం చెప్తుంది అంతే. సృష్టించేటప్పుడు బ్రహ్మని, కాపాడేటప్పుడు లయం చేసేటప్పుడు శివుడు అని చెప్తుంది. పరమాత్మకి ఆ పేర్లు మూడు కూడా. అయితే మనకేమైపోయింది, ఎప్పుడు ఇట్లా బోధ చేస్తానే ముగ్గురు వేరే అయిపోయినారు. ఇక్కడ అది లేదు. ఈ ఆత్మను ఎల్లర హృదయాలు నిలిచిస్తానే. ఏడో ఒక చోట ఎక్కడో గుళ్ళల్లో ఉంటాడు, పుణ్యక్షేత్రాలు కాదు. ప్రతి ప్రాణి అంటే బ్రహ్మదేవునిలో మొదలుకొని చీమలో కూడా ఉంటుంది, మానవుల్లోనే కాదు. చీమలో, దోమలో, క్రిమిలో, ఏ ప్రాణం అయితే కనపడుతుంది. అంతేకాదు రాళ్ళు, చెట్లు అన్నిట్లో కూడా ఉంటుందంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఇవన్నిట్లో కూడా
పరమాత్మ స్వరూపం ఎట్లుంటుంది అది? ఎక్కడైతే బ్రహ్మదేవునిలో ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి దీనిలో కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ స్వరూపంలో తుండ్లు లేవు. పరమాత్మ స్వరూపంలో తుండ్లు లేదు. ఎక్కడున్నా కూడా పూర్ణంగా ఉండాలన్నమాట ఆయన స్వరూపం. అది అంతటా ఉండాడన్నప్పుడు నువ్వు ఏది ముట్టుకున్నా కూడా అంతటా ఉండాలి. అది 1000 తలగలు ముఖగలు ఉళ్ళ విశ్వరూపణాలు ఎందు అభిప్రాయ. వేల కొలది అని ఊరే పేర్లు చెప్తాడారు. వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు కాదు. ఆ భగవంతుని సృష్టిలో ఎన్ని ముఖాలు ఉన్నాయి, ఎన్ని తలలు ఉన్నాయి, ఎన్ని కుత్తుకలు ఉన్నాయి, ఎన్ని చేతులు ఉన్నాయి, ఎన్ని కాళ్ళు ఉన్నాయి అని చెప్పేకి ఎవరికి సాధ్యం కాదు. అయితే ఊరినే శాస్త్రానికి చెప్తారనమాట, ఇన్ని తలలు అని, అట్లా వేలలో తలలు ఉంటాయని. అటువంటి వాడే భగవంతుడు. ಈಗ ఈ ప్రకృత మంత్రವನ್ನು విచార ಮಾಡೋಣ అంతా చెప్పినాడు. అంతటా ముఖాలు, అంతటా తలలు, అంతటా కుత్తగలు, అంతటా వ్యాపించినటువంటి వాడు అనే ఈ మంత్రం ఉంది కదా, దీని విచారం ఏమి చెప్తాది. సర్వత భగవద్గీతే సర్వత పాణిపాదం ఎంబ శ్లోకವನ್ನು ಹೋಲುತ್ತದೆ. ఇది భగవద్గీతలో ఉందన్నారు. సర్వత పాణిపాదం తత్ సర్వతోషి శిరోముఖం అని భగవద్గీతలో శ్లోకం ఉంది. దానికి సంబంధించినట్లే ఈ శ్లోకం కూడా దాన్ని పోలి ఉంటుంది. పరమబ్రహ్మతత్వాన్ని ಜನರಿಗೆ ಮನಗಾಸಿಕೊಡುವುದು బహుళ కష్టవాద ಕೆಲಸವೇ సరి. సామాన్య మానవులకు పరమాత్మ తత్వాన్ని తెలిపేది చాలా కష్టం. ఎందుకు కష్టం అన్నట్లంటే వాళ్ళు మేము దేహమే అని బాగా నమ్మినారు. మేము పుట్టేవాళ్ళు, చనిపోయేటువంటి వాళ్ళము, మా దేహమే సత్యము, ఈ ప్రపంచమే సత్యము అని నమ్మినారు. చూడండి, ఇట్లా వాళ్ళకి ఇదంతా అబద్ధం అని చెప్తే ఎట్లా నమ్మించేది? ఇంత గాఢంగా నమ్మినాం మనం దీన్ని అసత్యము అనిపించాలంటే సాధ్యమా? కష్టమవుతుంది. అందుకే ఆత్మతత్వాన్ని తెలిపేది చాలా కష్టము, తెలుసుకునేది కూడా కష్టమే. ఎందుకంటే ఏదైనా ఒక ఆకారం, ఒక జాతి, ఒక కులము, ఒక ధర్మము, ఏదైనా రూపము, పేరుంటే సులభంగా చెప్పొచ్చు ఎవరికైనా కానీ. ఇవి నామరూప రహితం అంటుంది. ఏ పేరు లేదు, ఏ రూపము లేదు. అట్లాది మీ స్వరూపం అంటే ఎట్లా నమ్మేది జనము? అటువంటిది పరమాత్మ అంటే ఎట్లా నమ్మేది? అందువల్ల ఇది తెలియజేయడం అనేది విషయమే. ಹಾಗೆಯೇ ತಿಳಿದುಕೊಳ್ಳುವವನಿಗೂ ಅದು ಅಷ್ಟೇ ಗುಹ್ಯವು ಶ್ರಮ ಸಾಧ್ಯವಾಗಿದೆ. చెప్పేవానికే కాదు, తెలుసుకునే వాళ్ళు కూడా అంతే కష్టంగా ఉంది. చెప్పేవానికే కష్టమైనప్పుడు తెలుసుకునే వానికి ఆటోమేటిక్గా కష్టమే ఇది కూడా. ఎందుకంటే అంత రహస్యంగా ఉంది, అంత కష్టంతో కూడుకొని ఉంది అని శాస్త్రమే చెప్పింది. ಅದರಿಂದ సాధకను బ్రహ్మವು ಹೇಗಿದೆಯೋ ಹಾಗೆ ಅರ್ಥಕೊಳ್ಳಬೇಕಾದರೆ, సరే సాధకుడు అంటే ఇప్పుడు మనం ముముక్షులము, మాకు పరమాత్మ తెలియాలా అని అనుకుంటారు. చూడండి, వీళ్ళు సాధకులు అంటారు వీళ్ళని, లేదా శిష్యులు అని మన వ్యవహారం లేదు, లేదా జిజ్ఞాసులు కూడా అనొచ్చు. వీళ్ళు ఆ పరమాత్మ స్వరూపం ఎట్లుండేది అట్లే మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఏముండాలి మీ దగ్గర? సాకాదస్తు అంటే తగినంత శమదమాది సంపన్న అంతరేంద్రియ నిగ్రహం ఉండాలా, బాహ్యేంద్రియ నిగ్రహం ఉండాలా. అంటే బయట విషయాలను మీరు కోరుకోకూడదు. లోన మనసులో ఎలాంటి సంకల్పం అట్లుంటే దాన్ని తెలుసుకోవచ్చు. ఏ కించిత్ బయట విషయాలు మాకు కావాలంటే తెలియదు, లోన మాకేవో కోరికలు ఉన్నాయంటే తెలిసేయలేదు. ఇవి రెండు ఇడిచిపెడితే హాయిగా తెలుసుకోవచ్చు. అందుకే ఇటువంటిది అనుభవం మనకు ఉందా లేదా అనే దానికే శాస్త్రము చెప్పిండేది. ఆ అవస్థాత్రయ ప్రక్రియలో నిద్ర అని మనం అంటున్నాం. చూడండి, దానికి పేరు పెట్టినారు, నిద్ర అని మనం పేరు పెట్టినాము. ఆ నిద్రలో ఇప్పుడు చెప్పిండేటి రెండు ఉంటాయి అన్నమాట. ఏమేమి? నీ మనస్సు అనేది లేదు, ఉందా ఏమన్నా? పోనీ శబ్ద స్పర్శ రూపసగంధాలన్నా ఏమన్నా ఉన్నాయా? ఏమి లేవు. దాన్ని తెలుసుకోవాలని నేననేవాడు ఉండాడా? ఏమీ ఉండలేదు. అందుకోసమే అది మన నిజస్వరూపము. అంతేగాని ఇప్పుడు దేహేంద్రియాలతో కూడుకొని నేను, నాది అని ఇటువంటి సంకల్పాలతో కూడినది మన నిజస్వరూపం కాదు. ఎప్పుడైతే ఈ నిజస్వరూపం, అప్పుడు మనకి దుఃఖాలన్నీ వస్తుంటాయి. ఈ నేను నాదనేది ఎప్పుడు మెలకు వచ్చిందో లేదా స్వప్నం వచ్చిందో అప్పుడు ఈ రెండు బయటకు వస్తాయి. అందువలన ప్రతి మానవుడు కూడా దుఃఖంతోనే ఉన్నాడు. ఎప్పుడైతే ఈ రెండింటిని విడిచినాడో, నేను నాదనేది లేదు చూడు, అక్కడ హాయిగా ఉన్నాడా లేదా? ఏం తక్కువైంది ఆయన కాడ? ఆ స్వరూపానికి ఏం తక్కువైంది? జనమంతా ఏమంటారంటే విషయాలుంటేనే మేము బతికేకైతుంది అంటారు. మరి నిద్రలో ఏ విషయాలు ఉన్నాయని బతికినారు చెప్పండి చూస్తాం. మరి హాయిగా ఉండవు కదా. ఎందుకు ఉండవు హాయిగా? విషయాలు ఉంటే హాయిగా ఉండవా, విషయాలు లేకుంటే హాయిగా ఉండవా అని. మరి అది గుర్తు, అది ఎవరికన్నా ఉందా? ఇప్పటికి కూడా ఇన్ని దినాలు శ్రవణం చేస్తారు కానీ ఎవరైనా కానీ విషయాలు తక్కువైతే హాయిగా ఉంటామనే జ్ఞానం వస్తే చాలు. వేదాంతం దానికి ఇంకెక్కువ అవసరం లేదు. వాళ్ళని సంపాదించినారు, వీళ్ళని సంపాదించుకుంటారు, మాకు అన్ని కావాలని నీకు ఏడుపు. కానీ అవన్నీ వదిలినటువంటి మహాత్ములు ఋషులు ఉంటారు చూడండి, ఏమి కాబట్లే వాళ్ళకి. అడవిలో ఒక చెట్టు ఉంటే చెట్టు కింద కూర్చుంటారు, లేదంటే ఆడుంటే ఆడు కూర్చొని, గుహలో ఉంటే గుహలో కూర్చొని ఉంటారు వాళ్ళు. ఏమి కాబట్టి వాళ్ళకి. మరి వాళ్ళు జీవనం చేస్తున్నారు, మనము జీవనం చేస్తున్నారు. ఏం చేసినట్లు మనమంతా జననమన చక్రంలో తిరుగుతున్నాం బాగా. ఈ కోరికలు ఇవన్నీ పెట్టుకొని ధర్మాలు చేస్తూ
వీటిని అనిపించేకి దేవతలుగా పుట్టచ్చు, మానవులుగా పుట్టచ్చు, రాక్షసులుగా పుట్టచ్చు, పశువులుగా పుట్టచ్చు, పక్షులుగా పుట్టచ్చు, క్రిములుగా పుట్టచ్చు, కీటకాలుగా పుట్టి తిరుగుతూనే ఉండం. వాళ్ళు దీని నుంచి తప్పించుకుంటారు. వాళ్ళు ఈ విధంగా పుట్టి సచ్చేదాని నుంచి వాళ్ళు తప్పించుకుంటారు. ఎందుకు? ఆ కోరికలు అనేటివి ఎప్పుడు వదిలినామప్ప అంటే మనకి కర్మలు ఉండవు. ఆ కర్మలు ఉండేదాని వల్లనే పాపుణ్యాలు వస్తాయి. పాపుణ్యాలు ఉంటే జన్మలు ఎత్తాల. ఇది ఒకదానికోటి లింక్ అది అనమాట. అది అందువలన ప్రతి మానవుడు కూడా ఎంత కోరికలు తగ్గించుకుంటే వాడు పరమాత్మకు అంత తగ్గిపోయేది. ఎవడెంత పెంచుకుంటే కోరికలు వాడు పరమాత్మకు దూరం అయిపోతాడు, జనమణ చక్రంలో తిరుగుతూనే ఉంటాడు. అయితే వీళ్ళు ఏమంటారు, కోరికలు లేకపోతే ఎట్లా బతికేది అనేది వీళ్ళు. సరే, కోరికలు పెట్టుకొని బతుకుతామంటారు కదా, ఏం కోరికలతో మీరు బతుకుతారు అదని చెప్పండి చూస్తాం. ఏ కోరిక ఉంటే మీరు హాయిగా ఉండగలుగుతారో మొదట అది చెప్పాలి ఎవరైనా కానీ. ఎవరైనా సరే దీనికి ఒకరైనా చెప్పే పని లేదు. ఫలాని కోరికలు నాకు తీరినట్లయితే నేను హాయిగా ఉంటాను అనే వాళ్ళు ఎవరు రావాల. అందుకే మనం చెప్తాండే అది. అందుకే కోరికలే మన నాశనానికి కారణము. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరో మనల్ని ఏందో దుఃఖం చేస్తారు, నాశనం చేస్తారనే పొరపాటు అది. నీ కోరికలే నిన్ను నాశనం. అందుకే శాస్త్రమే చెప్తుంది కదా, ఎవని కోరికలు ఉన్నాయో వాడికి కోపం ఉంటుంది. ఎందుకంటే ఆ కోరికలు నెరవేరకపోతే దాని నుంచి వాడు అన్ని అనర్థాలకి లోనైపోతాడు. ఒకవేళ కోరిక పెట్టుకోండి, ఒకవేళ మీకు అయితే కోరిక పెట్టుకుంటారు అనుకోండి, అది సిద్ధించలేదు, కోరిక మనకు నెరవేరలేదు, అప్పుడు బాధపడద్దండి. అంతే. కోరినా తప్పేం లేదు, రాలేదు, సరే మనకు ప్రాప్తం లేదు అని ఒక మాట అంతే. అందుకే సిద్ధ్యో సమభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. ఏదైనా సిద్ధించకపోని మనస్సులో వ్యథ కలగకూడదు, సంతోషము కలగకూడదు. దాన్నే యోగము అని చెప్తారంతే. యోగం అంటే ఏదో ఇది చేసేదని కాదు. ఇదే వ్యవహారంలో మన మనస్సు అనేది హెచ్చు తగ్గులు లేకుండా ఉండేది యోగం. కాబట్టి మీరు అట్లా సిద్ధం కావాలా. ఇంకా ఒకటి, పరమాత్మ సృష్టి జరిగింది, మాకు ఈ తత్వాన్ని తెలుసుకుంటే యోగ్యత లేదనుకుంటారు అనుకో, భగవంతుడే చెప్పినాడు కదా, వద్దు, దాన్ని వద్దు. మీరు చేసే కర్మలు ఏవైనా ఉన్నాయో అవన్నీ కూడా నాకే అర్పించండి అంటాడు. మత్కర్మ కృన్ మత్పరమ సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు అని చెప్తాడు భగవంతుడు. చెప్పినాడు కదా భగవద్గీతలో. అంతేకాదు, ఏం చేస్తావు, ఏ పూజలు చేస్తావు, ఏ యజ్ఞాలు చేస్తావు, దాన్ని నాకు అర్పించండి అంటే అంతా భగవంతుని అని పని చేసుకుంటూ కూర్చోండి. ఇప్పుడు భగవంతుని పని చేస్తాడాము అంటేను, నేను సొంతంగా చేస్తానంటేను ఏం నష్టాలు వస్తాయి, ఏం లాభాలు వస్తాయని కడుక్కోవాలి మీరు. ఇప్పుడు భగవంతుని పని చేస్తాడామంటే మీకేం నష్టం వస్తుంది, నా పని నేను చేసుకుంటాను అంటే ఏం లాభం వస్తుందో చెప్పండి చూస్తాం. అట్లనే కానీ భగవంతుని పని చేస్తాడామంటే నీకు పాప పుణ్యాలు అంటుకోవు. అదే దాంట్లో ఉండే పాయింట్. అర్థమైనా? భగవంతుని పని, నీ ఇంటి పనే చేస్తాడు. నువ్వేం భగవంతుని పని అంటే అది కాదు. మన ఇంట్లో భార్య, భర్తలు, కొడుకులు, బంధువులు ఎవరన్నా ఉన్నలేండి, వీళ్ళంతా భగవత్ స్వరూపులే. ఎందుకంటే అంతటమే లేదు. వింటారు, ఎందుకో వింటారు కానీ ఆ శాస్త్రం చెప్పిన దాన్ని ఆచరణలోకి పెట్టేకి రాదు. ఇంట్లోకి పోయే తలకే పెండ్లం వేరే, మొగుడు వేరే, కొడుకు వేరే, కోళ్ళు వేరే, అవన్నీ ఇవన్నీ తయారైస్తాయి. అన్ని ప్రాణుల్లో కూడా భగవంతుడు ఉన్నాడని ఇంక వీళ్ళలో ఎందుకున్నాడు భగవంతుడు? కాబట్టి నువ్వు చేసే పని భగవంతుని సేవే చేస్తాడేది. ఇప్పుడు కూడా మనమేమో అయితే మనమేమనుకుంటాం, నేను చేస్తాడాను, నా వాళ్ళ కోసం చేస్తాడాను అంటాడు. భగవంతుని కోసం చేసినా కూడా నీవేమనుకుంటాడావు అంటే నా కోసం నేను చేస్తాడని అంటాడు. అదే తప్పు అని భగవంతుడు చెప్పేది అంతే. కాబట్టి ఈ విధంగా మీరు ఎప్పుడు కర్మలు చేస్తే దాంట్లో పాపము మనకు అంటుకుంటే లేదు, పుణ్యం లేదు. ఎప్పుడు పాప పుణ్యాలు లేవంటే నీ పుట్టేకి అవకాశం లేదు. పుట్టాలంటే పాప పుణ్యాలు చేస్తేనే పుట్టాల. అందుకే పుణ్యం చేసేది వదులుకోవాలా, పాపాలు చేసేది వదులుకోవాలా. ఇప్పుడు జనం ఏమంటారు, పాపాలు వదలచ్చు కానీ పుణ్యాలు ఎందుకు వదలాలా అంటారు. జనానికి పుణ్యాలు ఎందుకు వదలాలా పనిగా శాస్త్రం చేయమనింది. చేస్తే ఆ పుణ్యం చేసే దాని నుంచి నువ్వు పుట్టాలా లేదా? పుట్టేటప్పుడు జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అని భగవద్గీత. పుట్టేటప్పుడు బాధే ఉంటుంది పుట్టే జీవికి, సచ్చేటప్పుడు వానికి బాధే ఉంటుంది, మధ్యలో కూడా బాధలునే ఉంటాయి. మరి పుణ్యవంతుడై పుట్టి ఏం సాధించినావు? కోటాధీశ్వరుడు అయినావులే, నీకు దుఃఖం లేకుండా పోయిందే, మరణం లేకుండా పోయిందే, ఆకలి తప్పులు లేకుండా పోయినాయా, భయం లేకుండా పోయిందే, మరి ఏం తప్పించుకుంటావు? పాపాత్మనికి పుణ్యాత్మకి ఏం డిఫరెన్స్ ఉంది చెప్పండి. మొదటి రెండు జన్మ కారణాలే. కాబట్టి పాపము వద్దు, మనకి పుణ్యము వద్దు. ఎప్పుడు పోతుంది అదేంటే నీవు చేసే పని భగవంతుని చేస్తే ఈ రెండు అంటుకో. మనకి మనం చేసే పని నేను చేస్తాననే అహంకారంతో చేస్తే పాపమైనా అంటుకోవచ్చు, పుణ్యమైనా అంటుకోవచ్చు, పుణ్యాలైనా అంటుకోవచ్చు. మరి కాబట్టి ఇంతకంటే సులభం ఏంటంటే నిన్ను వైరాగ్యం ఇడిచిపెట్టుకోమని చెప్పలే.
ఇక్కడ చేసే పని ఎట్లా చేయాలప్ప అంటే మనమంతా నేను వస్తాడా, నేను పోతాడా, నేను తింటాడా అని అంటాను. ఆ పని నేను విడిచిపెట్టండి. భగవంతుడే ఈ తినేది ఆయన చేపిస్తాడు, చేసేది ఆయన చేపిస్తాడు అనే భావం ఒకటి తెచ్చుకుంటే చాలు. మనం ఇప్పుడు వినేది నేను వింటాను అంటాను, నేను చెప్తానని నేను అంటాను అనుకో. ఈ రెండు పొరపాటు అంటారు శాస్త్రం. భగవంతుడే వినే వాళ్ళని తయారు చేస్తాడు, చెప్పే వాళ్ళని తయారు చేస్తాడు, నడిచే వాళ్ళని తయారు చేస్తాడు, ఇచ్చే వాళ్ళని చేస్తాడు, అన్నీ ఆయనే చేస్తాడు. ఎందుకంటే ఆయన శక్తి సామర్థ్యాలు లేనిది ఈ ఇంద్రియాలు ఏవి పనిచేయవు. అర్థమైనా? వ్యవహార దృష్టితో చెప్పేటప్పుడు ఆయన శక్తి సామర్థ్యాలే మన అవయవాల్లో అంతా ఉన్నాయి కాబట్టి పని జరుగుతుంది. లేకపోతే పని ఎట్లా జరుగుతుంది? అందువలన ఆయన అనుగ్రహం ద్వారానే జరుగుతుంది కాబట్టి అదే అంతా ఆయన కృప, ఆయన దయ అనే భావంతో మనం వ్యవహారం చేయాలి. ఇక్కడ కొత్తగా పెద్దగా ఏంటేంటో చేసేకపోద్దండి. ఏంటేంటో చేసేకపోయినట్ల కష్టమే. సులభ పద్ధతి చెప్తాడు భగవంతుడు, దాన్ని మనం ఆశ్రయించేది నేర్చుకోవాలి ఇక్కడ ఉండని. ఎందుకంటే ఎప్పుడు కూడా మన దగ్గర ఇంద్రియ నిగ్రహం, అంతరేంద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం లేకపోతే ఇది పట్టేది కష్టం అని చెప్పినాడు. ఆదరు అయినప్పటికీ అజ్ఞానిగలన్న జ్ఞానిగలన్నాక మాడవదే శాస్త్రాచార్యుల ఉద్దేశ. మరి శాస్త్రాచార్యులు అంటే ఏమి? ఈ శాస్త్రము భగవద్గీత, ఉపనిషత్తులు ఏవైనా కావచ్చు శాస్త్రాలు. ఈ శాస్త్రాలు దీనిని చెప్పేటువంటి ఆచార్యులు. వీళ్ళ ఉద్దేశం ఏమప్ప అంటే నేను దేహం అనే వాళ్ళందరినీ నేను దేహము కాదు పరమాత్మ స్వరూపుడు అని తెలియజేసేదే వాళ్ళ యొక్క పని. అర్థమైనా? ఇప్పుడు ఇంకా అవి చేయండి ఇవి చేయండి అని చెప్పదు. అది మిమ్మల్ని ఎక్కడ తిరిగి తప్పు తెలివిలో నుంచి సరైన తెలివిలోకి మార్చేదే శాస్త్రాచార్యుల ఉపదేశం. అర్జునుడికి భగవంతుడు ఏం చెప్పినాడు అక్కడ? నేను యుద్ధం చేసేయలేదు అన్నాడు. ఎందుకు చేయవు అని అన్నాడు. నేను వాళ్ళని చంపుతాను, వాళ్ళ పాపాలు వస్తాయని చెప్పినాడు. అప్పుడు చెప్తాడు, నువ్వెవడు చంపేకి, సచ్చేకి వాళ్ళు ఎవరు? సృష్టిలో సచ్చేవాడు లేదు, చంపేవాడు లేదు. చంపుతానన్నాడు, సస్తానన్నాడు, ఇద్దరికీ ఏమి తెలియదు ఈ విషయం అంటాడు భగవంతుడు. అందుకే భగవద్గీత విన్నారు కానీ ఎవరికి పట్టెం దొరకలేదు. దీంట్లో తాత్పర్యాలు చెప్తారు, అర్థాలు చెప్తారు, విని సమాచారాలు చెప్తారు, పట్టు మాత్రం తెలియదు ఎవరికి. ఎప్పుడైతే చంపేవాడు లేడు, చనిపోయేవాడు లేదు అన్నప్పుడు మరి మధ్యలో మీరెందుకు కలుగ చేసుకుంటారు నేను చంపేవాడు వాడు చచ్చేవాడని? భగవంతుడే చెప్పినాడు అది లేదు అని. అప్పుడు మనకు జ్ఞానం కావాలా లేదా? ఆయన అర్జునునికే కాలేదు ఇది. అంతేకాదు ఇంకా దీంట్లో చెప్పేది ఎట్లా చెప్తారంటే బ్రహ్మదేవులు దేవతలకు కూడా ఈ శాస్త్రం ఈ తత్వం తెలిసేది కష్టం అంటాడు. ఇప్పుడు లెక్కేసుకో, సృష్టికర్త బ్రహ్మదేవుడు కదా, బ్రహ్మదేవునికే ఇది బోధపడుతున్నప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి చేసిన వాళ్ళు మనకెట్లా అంత బిరినమైంది? అయితే అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు. బ్రహ్మదేవునిలో ఏ పరమాత్మ అయితే ఉన్నాడో అదే పరమాత్మ ఈ చీమలో మొదలుకొని మధ్యలో అన్ని ప్రాణుల్లో కూడా అదే ఉండదు. ఎందుకు అర్థం కాలేదు అంటే ఆ ప్రయత్నం చేయలేదు. ఎవరు కావాలి? భగవంతుడు ఎవరు కావాలంటున్నారు? ప్రపంచంలో వస్తువులు కావాలని ఉండారే కానీ భగవంతుడు కావాలని ఎవరికి ఉండదు. అయితే ఇండైరెక్ట్ గా ఉండదు. అందరికి ఆనందం కావాలనేది ఉంది. మళ్ళీ నువ్వు ఎన్ని వస్తువులు సంపాదించుకున్నా ఆనందం కావాలనే దానికి ఇవన్నీ సంపాదించుకుంటున్నారు. అయితే ఈ వస్తువుల ద్వారా దొరికేది కాదు. ఎందుకంటే వస్తువులే సత్యత్వం కాదు. సత్యత్వం కాని వస్తువుల ద్వారా ఆనందం అనేది ఎట్లా వస్తుంది? ఎండమావుల్లో నీళ్లు ఉంటాయా? ఉంటే లేదు. మరి ఎండమావుల్లో నీళ్ళు తాగాలని పోతాడాం మనం. ఎప్పుడు దొరుకుతాయి? దాంతో సచ్చేది లాస్ట్కి. అట్లా నేను ఆనందాన్ని అనుభవించాలా, నా జీవితం అంతా ఆనందమయంగా ఉండాలా అనుకుంటే చేస్తాడు అందరూ. ఎవరికి ఆనందం అనేది దొరకలేదు చివరికి. ఆయుష్ పోగొట్టుకుంటారు, జన్మ పోతుంది. మానవ జన్మ ఎత్తిన దానికి ఏం ప్రయోజనం వచ్చి మీకు? ఇప్పుడు పశుపక్షాదులు కొంతకాలం జీవిస్తాయి, అవి పిల్లలు కంటాయి, అవి చస్తాడాయి. మనము అట్లే కొన్నాళ్ళు ఉంటాము, సంతానానికి అంటాము, మనము చస్తాడాము. ఏం సంపాదించినారు మీరు బుద్ధి ఇచ్చిన దానికి? మానవునికి బుద్ధి ఎక్కువ. ఎందుకంటే వాటికి చెప్పుకుంటే యోగ్యత లేదు. పశుపక్షాదులకి నీకు చెప్పుకుంటే అర్హత ఉంది, మరి అయినా దాన్ని నువ్వు సరిగా వినియోగించుకోలేదు కదా. అందుకే మానవునికి అన్నిటికంటే ఎక్కువైనటువంటిది ఆ వివేకం అనేది భగవంతుడు ఇచ్చినాడు కాబట్టి దాన్ని ఉపయోగించకపోతే వాడు హీనాతీనమైనటువంటి గతి పొందుతాడు అని చెప్పే శాస్త్రం. కాబట్టి ಜ್ಞಾನಿಗಳನ್ನು ಮಾಡುವ ಶಾಸ್ತ್ರಾಚಾರ್ಯಗಳ ಉದ್ದೇಶವಾದ್ದರಿಂದ ಶಾಸ್ತ್ರವು ಸೌಕರ್ಯಕ್ಕಾಗಿ ಕೆಲವು ಪ್ರಕ್ರಿಯೆಗಳನ್ನು ಪ್ರಸ್ತಾಪಿಸಿ ಬ್ರಹ್ಮಗೊಳಿಸಿರುತ್ತದೆ. దీన్ని నేరుగా చెప్పితే చాలా కష్టం అని చెప్పేసి ఆ శాస్త్రాలు ఏం చేసినాయప్ప అంటే వీళ్ళకి సులభంగా తయారు చేయాలి. ఎట్లో గట్ల ఏదో ఒక మార్గంలో వాళ్ళు చెప్పాల్సిన దాన్ని తనిపియాలా అనేది ప్రధానమేడ. ఆ విధంగా తెలియజేసేకి శాస్త్రాలు కొన్ని ఉపదేశ క్రమాలు అంటారు దాన్ని, లేదా ఉపాయాలు అంటారు. దానికే ఉదాహరణ చెప్పి చూడు, ఉతూరు సినిమాలో ఆమె ఎవరు రాక్షసిగా అంటే ఎక్కువ ఇది చేస్తా ఉంటుంది అనమాట. సూర్యకాంత్ కథ. ఆయమ్మ చనిపోయేటప్పుడు నారాయణ అనమంటే అనేలేదు ఆయమ్మ. అప్పుడు వాళ్ళు తీసుకొని వచ్చి కనీసం ఈ నారని తీసుకొని వస్తే నార అంటుందేమో అనుకుంటే ఇది ఏమిటిదమ్మా అంటే అది పీస్ అంటుంది ఆయమ్మ. అది ఉదాహరణగా చూపించినారు చూడ. నోట్లో పదాలు ఎన్ని వచ్చినా కూడా
ఆ భగవంతుని శబ్దం రావాలంటే కూడా చాలా కష్టం అంటుంది. ఎవడో పుణ్యం పేర్లు వస్తాయి కానీ పాపాత్ములకి ఆ పేర్లు కూడా రావంట అనే దానికి కూడా అవకాశం లేదు అని. అట్లా ఈ శాస్త్రాచార్యులు ఏం చేస్తారు, ఎట్లో వీళ్ళకి ఆ నిర్గుణ నిరాకారమైన పరమాత్మను తెలియజేసేదానికి కొన్ని సౌకర్యాలు కలుగజేసుకుంటుంది అనమాట. ఆ కలుగజేసుకొని ఆ సౌకర్యాలను పెట్టి తత్వాన్ని తెలియజేసి మళ్ళా దాన్ని తీసేస్తుంది. ఇది క్రమం అన్నమాట. అంటే లేని దానిని ఉన్నట్లు చెప్పి తర్వాత మొదలు పెడుతుంది. అది ప్రక్రియ ఎందరే ఉపదేశ క్రమ. ఈ వేదాంతంలో ఈ ప్రక్రియలు ఉండే తీరాల. వ్యవహారంలో ఇంత ప్రక్రియలు అవసరం లేదు. ఎందుకంటే నామరూపాలతో ఉన్నాయి కాబట్టి, గుణాలతో ఉన్నాయి కాబట్టి సులభంగా చెప్పచ్చు బోధ చేసేదానికి. అయితే రూపము లేదు, పేరు లేని దాన్ని బోధ చేయమంటే ఎట్లా చేస్తారు మీరు? వినేవాడు కూడా అంటాడు ఎట్లా బుద్ధిమంతుడు కానిలే, దానికి రూపం లేదు, పేరు లేదు, ఆకారం లేదు, వస్తువుని చూసుకోంటే ఎట్లా చూసుకుంటాడు చెప్పు చూస్తాం. ఆ శాస్త్రమే కొన్ని ప్రక్రియలను ఉపయోగించింది అనమాట. ಇದು సంప్రదాయ పరంపరయిందలే ಬಂದಿದ್ದಾಗಿರಬೇಕು. అందుకే ఈ ఉపాయాలు ఉన్నాయి అంటారే, ఈ ప్రక్రియలు అనేటివి సంప్రదాయం ప్రకారం రావాల. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ భగవంతుడు, నేను సూర్యునికి చెప్పినాను, సూర్యుడు మనువుకు చెప్పినాడు, మనువుకు ఇక్ష్వాకు చెప్పినాడు అని ఇట్లా వస్తాయి చూడండి. ఇదంతా క్రమము. ఆ పద్ధతిలో వస్తేనే ఇది బోధపడేది. మధ్యలో ఎవరంతా వాళ్ళు వేసి నేను చెప్తానంటే చెప్పేకి రాదు. అది ఆ సాంప్రదాయం అంటే అనుభవమైనటువంటి గురువు, అధికారి అయినటువంటి శిష్యునికి బోధ చేసుకుంటూ రావాలి. ఇది ఆ ప్రక్రియలో వచ్చినప్పుడు మాత్రమే ఇది తెలియబడుతుంది. అట్లా కాకోకుండా మధ్య మధ్యలో వచ్చి ఎవరెవరో చెప్పేకి మొదలు పెడితే అర్థమయ్యే పద్ధతి కాదు. అందుకే మిగతా వేదాంతులన్నీ సాంప్రదాయబద్ధం కాదవి. అంటే జనంకు తెలుసు సాంప్రదాయబద్ధం కాదంటే ఏం మీరు చెప్పేదేనా సాంప్రదాయబద్ధం, వాళ్ళు చెప్పేది ఎందుకు కాదు అని అడుగుతారు వీళ్ళు. ఇంతే. సాంప్రదాయం అంటే ఏమి? అనుభవమైనట్టు గురువు అంటే ఆయనకి అనుభవం లేని చెప్తాడా? అన్ని చెప్తాడు కదా. వేదాలు నోటికి వస్తాయి, భగవద్గీత నోటికి వస్తుంది, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాన్ని అవన్నీ నోటికి వస్తే ఏం కుదరదు. ఇక్కడ నారదునికి 64 విద్యలు వచ్చాయి, 64 కళలు వచ్చాయి ఆయనకి. వేదాలు కంఠపాఠం అన్ని చెప్తాడు. అయితే తత్వం మాత్రం తెలియదు ఆయనకి. ఆయన కూడా వచ్చి వేడుకుంటాడు సనకసనాలని, నాకంతా వచ్చు కానీ అయితే దుఃఖం పోలేదు అంటాడు. మరి ఇప్పుడు నీకు కానీ అంతా తెలిస్తే మాత్రం ఎందుకు పోతుంది? మరి దానికి ఎందుకు ఆ దుఃఖం పోయేదానికి కారణం ఏమి అన్నట్లయితే అది తెలుసుకోండి రావాలా. అప్పుడు ఆ సనకసనాలు బోధ చేస్తారు. తరతి శోకం ఆత్మవిత్ అంటారు. దుఃఖం పోవాలంటే నిజస్వరూపాన్ని తెలుసుకుంటే, తానెవరో తన నిజస్వరూపం తెలుసుకుంటే దుఃఖం పోతుంది. కానీ ఎన్ని నేర్చుకున్నా ఎన్ని పనులు చేసినా దుఃఖం పోయలేదు. లెక్కేసుకోండి. అందుకే దుఃఖాన్ని పోగొట్టుకోవాలని పోయలేదు. అది సంబంధం లేని విషయం. ఎందుకంటే ఆ విషయాలన్నీ కూడా లేనటువంటి అసత్యమైనవి, కల్పితమైనవి. అవి కల్పితమైన దాంట్లో నుంచి సత్యమైన మీకెట్లా దొరుకుతుంది? సత్య వస్తువు మన స్వరూపము. దాన్ని తెలుసుకోవాలి ఎంతన్నా కానీ కష్టపడి. దాన్ని తెలుసుకుంటే పోతుంది అంతే, లేకపోతే పోయకలేదు. అందుకే నీకు జాగ్రత్తలో స్వప్నాల్లో ఎన్ని దుఃఖాలు ఉన్నా గాఢ నిద్రలో అవన్నీ ఉండేలేదు. ఎందుకు ఉండేలేదు? తానుగా ఉంటాడు ఆడ. అయితే తానుగా ఉన్నాడని మనకు తెలియకుండా దాన్ని నిద్ర అని మీరు పేరు పెట్టించినాం మనం. తానుగా ఉంటానని తెలుసుకుంటే కూడా ధన్యమే అయ్యేవాళ్ళు మనం. దానికి నిద్ర అని పేరు పెట్టినారు కాబట్టి నిద్రలో మేము హాయిగా ఉంటాం అంతేనేది. ఏం నిద్రలో హాయిగా ఎందుకు ఉండవు? ఇప్పుడు జాగ్రత్తలు ఎందుకు హాయిగా ఉండవు? అదే చెప్పుకొని. జాగ్రత్తలో విషయాలు ఉన్నాయా, నిద్రలో ఉన్నాయా విషయాలు? మరి జాగ్రత్తలో విషయాలు అంటే నీకు విమానాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, షడ్శోపేతం భోజనాలు ఉన్నాయి, మంచి మంచి బిల్డింగ్లు ఉన్నాయి. ఆనందం లేదని అవన్నీ ఇడిచిపెట్టిపోయి దాంట్లో ఉందని ఎందుకు పోతాడో దాని దిక్కు చెప్పమని ఎవరైనా చెప్పమని. ఎందుకు చెప్పాక ఎవరికి రాదు. ఇది కారణం ఏమంటే సత్యం ఆడుండేది, ఇదంతా అసత్యమైండేది. అందువల్ల ఇవన్నైనా సంపాదించు. అందుకే హిరణ్యకశిపుడు 3 లోకాలు సంపాదించుకున్నాడు. దిక్పాలకులందరూ అతని స్వాధీనంలోనే ఉంటారు. అయినప్పటికీ అతనికి సమాధానం లేదు కదా. కారణం ఏమి? సత్యం తెలియదు అతనికి. అంతే. జాగ్రత్త ప్రపంచమే సత్యం అనుకున్నాడు అతను. అంతే. అయితే జాగ్రత్త ప్రపంచానికి ఆధారమైనది ఏదుందో అది సత్యము. ప్రపంచం సత్యం కాదు. ప్రపంచానికి ఆధారమైనది ఏదుందో అది సత్యమైంది. ఈ ప్రపంచం అనేది ఒక అవస్థలో ఉంటుంది, 2 అవస్థల్లో ఉండలేదు. అయితే దీనికి ఆధారమైన పరమాత్మ అవస్థలు ఉండని, అవస్థలు లేకపోని, ప్రపంచం ఉండని, ప్రపంచం లేక తానుగానే ఉంటుంది. ఎట్లయితే బంగారు అనేది ఆభరణాలు తయారు చేసినా బంగారే ఉంటుంది, ఆభరణం తయారు చేయకుండా బంగారు కానీ, అవునా కదా? అయితే బంగారం విడిచి ఆభరణం ఉండేకలేదు. అట్లా పరమాత్మ విడిచి ప్రపంచం ఉండేకలేదు. అయితే ప్రపంచాన్ని విడిచి పరమాత్మ ఉండేదానికి అవకాశం ఉంది. అందువలన ప్రపంచం లేకపోయినా పరమాత్మ సత్యము అనేది గుర్తిస్తే అప్పుడు మనకు దుఃఖం పోతుంది. అంతేగాని అసత్య వస్తువులు రొంచకుంటే పోతాయి. అంతేకాదు ప్రతి క్షణం కూడా మారుతున్నాయి. ఇప్పుడు మనం కూడా క్షణానికి మన ఆయుష్ పెరిగిపోతుంది కదా. ఇప్పుడు మనం వచ్చి అర్ధగంట అయిందంటే మన వయసు అర్ధగంట పోయినట్లే. అప్పుడు మనలో మార్పులు వస్తాయి కదా, ఇంద్రియాలు అన్నింటిలోనూ మార్పు వస్తాయి దానిలో. అదే విధంగా మనం సంపాదించిన వస్తువులు ఉంటాయి చూడండి,
అవి కూడా కొనుక్కున్నప్పటి నుంచి మళ్ళా తరిగిన వచ్చినట్లల్లా దానికి మార్పు చెందుతూనే ఉంటాయి. మరి అవి మార్పు చెందుతున్నాయి, నువ్వు మార్పు చెందుతున్నావు, విషయాలు మార్పు చెందుతున్నాయి, విషయాలు అనిపించే ఇంద్రియాలు మార్పు చెందుతున్నాయి. మాకు సంతోషం ఉండాలంటే ఎట్లుంటది మీకు? ఇంద్రియాలు అవి మారకూడదు, ఇవి మారుకోకుండా ఉంటే ఆనందం అనేది ఉంటుంది, కరెక్టే. అయితే అవి మారుతున్నాయి, ఇవి మారిపోతున్నాయి. క్షణానికి అవి మారుతున్నాయి, క్షణానికి ఇవి మారుతున్నాయి. ఆనందంగా ఉండాలంటే ఎట్లుంటారు మీరు? అది అందుకే శాస్త్రం ఇట్లాంటివన్నీ మనకు గుర్తు చేస్తుంది. అయితే మనం ఏమనుకుంటున్నామంటే వాటి సంపాదించుకుంటే ఆనందంగా ఉంటామనేది అది పొరపాటు. ఇది సంప్రదాయ పరంపర ఇందలే బంధిద్దాగిరಬೇಕು. అందుకే ఈ తత్వాన్ని ఇట్లా చెప్తేనే బోధపడేది, అంతే వేరే విధంగా చెప్తే ఎవరికి బోధపడేదని కష్టం. ఇది ఇప్పుడు జనక మహారాజుకు 100 మంది గురువులు ఉండరంటే ఏం చెప్పినారు? 100 మంది గురువులు ఏమో అందరూ ఉండొచ్చు, చెప్పేవాళ్ళు కావాలి కదా. దాంట్లో యాజ్ఞవల్కుడు అష్టావక్రుడు వాళ్ళిద్దరు ఆయనకు నిజమైన గురువులు. ఉన్నట్టు తెలిసి అప్పుడే ఆయనకు జ్ఞానం అయింది కూడా. మిగతా వాళ్ళు అంతమంది ఉంటే కూడా ఎందుకు కాలేదు? మరి వాళ్ళు గురువులు కానీ తింటాడారు, జీతాలు తీసుకుంటాడారు, అంతా ఉండదు. వాళ్ళ క్రమం లేదు వాళ్ళ దగ్గర, సాంప్రదాయబద్ధం కాదు అది. అదే ఇల్లవాదరు ನಾವೇ ಕಲ್ಪಿಸಬಹುದಾದ ಹೊಸ ಪ್ರಕ್ರಿಯೆಗಳು ಮತ್ತಷ್ಟು ನಮ್ಮ ಬುದ್ಧಿಯನ್ನು ಚುರುಗೊಳಿಸಬಹುದು. ಆದರೂ ತತ್ವ ನಿರ್ಣಯಕ್ಕೆ ಒಯ್ಯದೆ నడునీరినల్లే కైబిట్టి విడువవు. మీరు కొత్త ఉపాయాలు ఏమైనా చేసినట్లయితే మేము అవి చెప్తాం ఇవి చెప్తాం అన్నట్లే ఎట్లయితే ఆ ప్రవాహంలో పోయేటప్పుడు పడవల సాయం లేకోకుండా పోతుంటారు చూడు, వాడు నడినట్లు పోయినా మునుగుతాడు అన్నట్లు అట్లయితుంది. ఆధారం ఏదైనా ఉండేదని పట్టుకొని పోతే సరే, ఆధారం లేని పట్టుకొని పోతే ఇప్పుడు కొత్త వాళ్ళందరూ కొన్ని కొత్త ఉపాయాలు వేస్తారు, ఏంటంటే వేస్తారు. అట్లా ఉపాయాలు ఏం పనిచేయవు ఇక్కడ. ఎందుకంటే ఆధారం ఉండాలి దేనికైనా కానీ. మనస్సు బుద్ధి దానికి ఇష్టం వచ్చినట్లు చెప్తాయి. అయితే ఆ మనస్సు బుద్ధిని మీరు పెట్టుకొని ఎంతకాలం అన్నా పని చేయండి, ఆనందం అనేది వస్తే సోల్ వాడు ఎట్లా వాడనా కానిలేండి. బృహస్పతే కానిలేండి, బుద్ధిలో బృహస్పతి అనండి పర్వాలేదు. ఎవరిని పనిచేసే దుఃఖానికి ఈడే చేస్తుంది అది. కాబట్టి వ్యవహార దృష్టిలో బాగా అనొచ్చు, చాలా బుద్ధిమంతుడప్ప అనొచ్చు. అయితే ఏం చేస్తావు? సంపాదించినాడు ఒకడు, ప్రతిదినం 2 లక్షలు సంపాదించినాడు అనుకోండి ఉదాహరణకి. ఇప్పుడు గాలి దినానికి కోట్లు వస్తాడని చెప్పారు కదా, మరి ఏమైనా కథ? అందరినీ కొట్టే తెలివి అంత నేనే అనేది చెప్పాను, ఏమైనాడు ఇప్పుడు? అంతే చూడు, అట్లే అయ్యేది. ఇవన్నీ ముంచిపోతాయని నీ బంగారు సింహాసనాలు, కుర్చీలు, నీ దస్త్రం ఏమేమి చూడు అంతా నడియట్లో ముంచిపోతాయి, అంతే. జైల్లోకి పోయి కూర్చోబెడతాయి. అది నడునీరేలే కైపెట్టు. హీಗಾಗಿ తార్కికరు మోహితరాగువారు. అందుకే తర్కం చేస్తుంటారు చూడు, వాళ్ళు తర్కాలు చేసే వాళ్ళంతా ప్రమాణాలను ఉపయోగిస్తుంటారు. ప్రమాణాలన్నీ కూడా అజ్ఞానంలో ఉండేటివి, అది గుర్తు తెలియదు వీళ్ళకి. అజ్ఞానంలో ఉండే ప్రమాణాలను పెట్టుకొని జ్ఞానాన్ని ఎత్తులాడికి తర్కం చేస్తారు వీళ్ళు. ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యం కాలేదు. ఏకెందరే వారికి సాంప్రదాయక ప్రక్రియావలంబనే ఇరువదిల్ల. అందుకే ప్రక్రియ వాళ్ళ దగ్గర లేదు. ఎన్నోతులు నేను చెప్పినాను మేము. ఇప్పుడు మీకు వేరే చోట విన్నోళ్ళందరికీ కూడా ఈ సాంప్రదాయ పద్ధతి అనేది ఏమన్నా, సాంప్రదాయ పద్ధతి అంటే ఇట్లా పెట్టుకుంటారు. మా గురువు ఉండే, మా గురువు ఆయన చెప్పిండే, ఆయన మాకు చెప్పిండే అని ఇట్లా చెప్తారు వీళ్ళు. అర్థమైనా? గురువు అంటే ఎవరు మొదట చెప్పండి. వీళ్ళు మా సాంప్రదాయమే అంటారు, అచలమల్లు మా సాంప్రదాయమే అంటారు, ఇంగోరు మా సాంప్రదాయం అంటారు, ఇంగోరు మా సాంప్రదాయం అంటారు. సాంప్రదాయాలను పేరు పెట్టుకున్నారు. సాంప్రదాయం అనేది నిజమైన అర్థం ఏమి? అది కావాలా. ఎవరైతే పరమాత్మ తత్వాన్ని అనుభవపూర్వకంగా అధికారి అయినటువంటి తెలియజేసింటారో అది సాంప్రదాయం. అంతేగాని భగవద్గీత చెప్పేవాళ్ళు, ఉపనిషత్తులు చెప్పే వాళ్ళందరూ గురువులు అని అర్థండి. కాబట్టి ఇప్పుడు అందరూ ఉండే వాళ్ళందరూ కూడా అట్లే అయినారు. వీళ్ళకి ఆ ప్రక్రియలే తెలియవు. చెప్పేవాళ్ళు అంతమంది లక్ష శిష్యులు ఉండే వాళ్ళు కూడా విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అంటే భాష్యాలలో అవి ఆత్మవాచకాలని ఉన్నాయి, వీళ్ళు జీవవాచకాలని చెప్తుంటారు. ఇంకా రెండవది జాగ్రత్తే సత్యము, స్వప్నం అనేది వాసనాజన్యము, నిద్ర అజ్ఞానము అంటారు. ఈ 3 అధికారం ఏ విధంగా మీరు చేసినారు అంటే చెప్పేకి రాదు ఎవరికి. ఇప్పుడు జాగ్రత్త సత్యం అంటే ఏమర్థం? మీరు వ్యవహారంలో మనమే చెప్పుకుందామండి. జాగ్రత్త సత్యం అంటే ఏమని అర్థం? దానికి ఎప్పుడు కనపడతారే మరి అయిపోయాయి. స్వప్నంలో మరి ఎట్లా సత్యమేమడి? జాగ్రత్త సత్యం అని చెప్తారు కదా. అంటే వాళ్ళు ఏం చెప్పినారు అప్పుడు? దానికి మీకు అనుమానం రాకోకుండా జాగ్రత్త అనేది ఎప్పుడూ ఉంటుంది, ఆ జాగ్రత్తలోనే నిద్ర అనేది ఒకటి వస్తుంది, స్వప్నం అనేది ఉతూరు వచ్చిపోతాయి ఏం చెప్పినారు చూడు వాళ్ళు. దాని నుంచి వీళ్ళు ఇది ఎప్పుడు ఉండేటి అనుకుంటారు వీళ్ళు. అది కాదు, జాగ్రత్త ఉన్నప్పుడు స్వప్నమే ఉండదు, స్వప్నం ఉన్నప్పుడు నిద్రే ఉండదు, నిద్ర ఉన్నప్పుడు ఒకటి ఉన్నప్పుడు ఒకటి ఉండేదే లేదు. ఏడ కూడా అనుభవం ఇది. నువ్వు అన్నట్టు జాగ్రత్తే ఉండి దాంట్లోనే స్వప్నం వచ్చింది, దాంట్లో నిద్ర వచ్చిందంటే ఒప్పుకుందాము. అట్లా వస్తాడు ఎవరికైనా కానీ. జాగ్రత్తగా ఉన్నా నిద్ర వస్తుంది. ఇప్పుడు మీకు నిద్ర వచ్చిందే, మరి జాగ్రత్తలోనే నిద్ర వస్తుందంటే ఎట్లెట్లా వచ్చేది? ఈయనది వాళ్ళకి తెలియదు, ఈయన వాళ్ళకి తెలియదు. ఇంకేం చేస్తారు? ఇద్దరు ఒప్పుకుంటారు అంతే. అయితే అనుభవం ఉన్న వాళ్ళు అట్లా ఒప్పుకోరు. దానికే అక్కడే డిఫరెన్స్ వచ్చేదన్నమాట. ఏదైనా కూడా డిఫరెన్స్ అంటే ఆ ప్రక్రియ లేకోకున్నప్పుడు ఎవరందుకు వాళ్ళు దావ పట్టుకొని పోతారు. ఈ ప్రక్రియ చెప్పితే అప్పుడు కష్టమవుతుంది.
అందుకే సత్యం అనే పదానికే నిర్వచనం తెలియదు చాలా మందికి. ఏది ఎప్పుడు కూడా తన రూపాన్ని మార్చుకోకుండా ఉంటుందో అది సత్యము. అట్లా అది అంటే ప్రపంచంలో ఒక వస్తువు లేదు. ఎందుకంటే ప్రపంచమే మారుతుంది ప్రతి క్షణానికి. అర్థమైనా? వీళ్ళు ఉందంటున్నారు కానీ ఉందంటే ఎట్లా ఉందంటున్నారు? వ్యవహార దృష్టితో ఉందంతే. దాంట్లో లోపాలేం గుర్తించలేదు. ఇప్పుడు ఉరుకొండ కొండ ఉంది, మేము పిల్లప్పుడు చూసినాం, మా తాతగారు కూడా చూసినారు ఉరుకొండ కొండనేమో. అది అప్పుడున్నట్లే ఇప్పుడు ఉందే? ఎన్ని రాళ్ళు పోయినాయి, ఎంత మార్పు చెందింది అనేది ఎవరికి తెలుసు? కాబట్టి దీన్ని వ్యవహార సత్యం అంటారు దీన్ని, అంతే. పారమార్థిక సత్యం అట్లే కాదు. ఎప్పుడు తన స్వరూపాన్ని మార్చుకోకూడదు. అది ఇంకా అట్లా మార్చుకోకుండా ఏమిటి తప్ప అంటే భగవంతుని స్వరూపం ఒకటే, లేదా దాని బ్రహ్మ, లేదా ఆత్మ, చైతన్యము అంటారు దాని పేర్లు అట్లా, లేదా జ్ఞానం. అది మారేది కాదు. మరి దాన్ని గుర్తించుకోకుండా ఊరినే సత్యం అని చెప్పేసి ఇది సత్యం అని చెప్తే ఇంక జనం ఏం చేస్తారు? వీళ్ళకి కూడా అదే సహజంగా. మేము ఎప్పుడు చూసినా ప్రపంచం ఉందంటారు. మీరు ఎప్పుడు చూసినా ప్రపంచం ఉందంటే మెలకులో చూస్తారా, నిద్రలో కూడా చూస్తారా దీన్ని? మేము ఎప్పుడు చూసినప్పుడల్లా ఉంటుంది కాబట్టి సత్యం అన్నామంటారు మీరు కూడా. అవునా? చూసేదంతా ఎప్పుడు? మరి మెలకులో చూసినప్పుడు మెలకులో ఉందని ఏం శాస్త్రమే చెప్పింది కదా, మీరేం చెప్పాలి దీన్ని? వేదాంతం కూడా చెప్తుంది. మెలగు ప్రపంచం మెలకు కట్టుబడింది, స్వప్న ప్రపంచం స్వప్నానికి కట్టుబడింది, నిద్రలో ఈ రెండు లేవు అని శాస్త్రం చెప్పింది. అది మీరేమంటారు? అట్లా కాదు, మేము చూసినప్పుడు ఉంటుంది కాబట్టి అన్నారు. మీరు చూసేది మెలకులోనే, మీరు చూసేది మెలకులో. నిద్రలో చూసింటే చెప్పండి ఏమన్నా కానీ దీన్ని. నీ నీ నీపే నీ స్వరూపం చెప్పు. నేను అన్నట్టు కదా, ఆ నేను అనేవాడన్నా నిద్రలో ఉన్నాడా? ప్రపంచం కట్టించిపెట్టాడు నేను అనేవాడన్నా ఉన్నాడా? మరి వాడు కూడా లేడు కదా. అయితే ఆ నిద్రలో వాడు కూడా లేదని ఏది చెప్తాంది? అది మన నిజ స్వరూపముని. నిద్రలో కూడా ఈ దేహాదులు లేవు, ఈ ప్రపంచం లేదు, నేననేది లేదు, నా భార్య అనేది లేదు, నా పిల్లలు అనేది లేదు, నా ఇండ్లు అనేది లేదని ఏది చెప్తాను మనసు చెప్తుంది అనుకుంటున్నారా? మీ స్వరూపం చెప్తుంది. ఎందుకంటే మనసు లేనే లేదు, దానికి ఎట్లా వస్తుంది అనుభవం? నీ స్వరూపం ఉంది కాబట్టి నీ స్వరూపం చెప్తుంది ఇది. అందుకే ఆడ నిలబడేది రావాలి ఎవరికి? ప్రతి ఒక్కరికి వ్యవహారంలో మనసు జరుపుతుంది. ఇక్కడ కూడా దీని స్వతంత్రం ఏం లేదు, ఇక్కడ కూడా దాని సాయంతోనే బతుకుతాండేది ఇది. అయినా ఇటుపెట్టి ఇక్కడ ఆడ మాత్రము దీని అడ్రస్సే లేదు. ఎందుకంటే మనసు ఉంటే నిద్ర రాదు. అర్థమైన? నిద్రపోతే మనసు ఉండేలేదు. మరి నిద్ర గురించి చెప్పాలంటే ఎట్లా చెప్తుంది అది? ఆయా అవివేకం లేదు మనకి అందరికీ. ఏమంటే మనస్సు బుద్ధి అన్నిటికీ చెప్తా ఉంటుంది అనేది ఒకటి పెట్టుకున్నాము, మన నమ్మకం అది. అంతేగాని అనుభవం కాదు. కాబట్టి జనము సత్యం వైపు పోలేకోకుండా అసత్యం వైపే మొగ్గినారు అందరూ కూడా. దానికోసమే శంకర వేదాంతము అని ఈ ప్రక్రియ ప్రకారం ఎవరు వస్తే వాళ్ళకి సులభంగా బోధపడుతుంది. వాళ్ళు చెప్తారు మేమే చెప్తామని, శంకర వేదాంతమే చెప్తారు కానీ శంకరాచార్య చెప్పిండే ಲಕ್ಷಣಾలు దాంట్లో లేనే లేవు. కాబట్టి ಹೀಗಾಗಿ ತಾರ್ಕಿಕರು ಮೊದಲು ಏಕೆಂದರೆ ಅವರಿಗೆ ಸಾಂಪ್ರದಾಯಿಕ ಪ್ರಕ್ರಿಯಾವಲಂಬನ ಇರುವುದಿಲ್ಲ. సాంప్రదాయ ప్రక్రియను ఆశ్రయించి చెప్పేది లేదు అని వాళ్ళు. ಅವರಿಗೆ ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ಗೆಲ್ಲಬೇಕೆಂಬ ಭೌತಿಕವಾದ అటవిರುತ್ತದೆ. నేను బాగా చెప్పినాను, నా మాటలు బాగిన్నారు అని ఆ బుద్ధిని ఉపయోగించి జనాన్ని వశీకరణ చేసుకుంటారు. చూడండి, వాళ్ళందరూ కూడా సాంప్రదాయం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఉపన్యాసాలు ఇచ్చే దాంట్లో మనోళ్ళు కూడా అదే అంటారు. ఆయన ఉపన్యాసం ఇచ్చా ఎట్లుండి బాగుండి అంటారు. అవును, దాని నుంచి నీకేం తెలిసింది అంటే మాకేం తెలియదు, ఉపన్యాసం బాగా చెప్పినాడు అంటారు. ఉపన్యాసం బాగా చెప్తే నీకు వచ్చింది ఏమీ? ఇట్లా బుద్ధివాదం అనమాట. ఆ గురువు కంటే నేను బాగా చెప్పినాను, అన్నయ్య కంటే వాళ్ళు బాగా చెప్పినారు అనుకుంటారు. ఇక్కడ వేదాంతంలో అట్లాంటి ఒప్పుకునేది ఆ పప్పులే ఉడుకు. ఎవరైతే అనుభవానుసారంగా చెప్పలేదో బ్రహ్మదేవుడు కూడా అక్కడ పక్కకు పెట్టాను అంటాడు. అందుకే దాంట్లో ఉదాహరణ ఆడు చెప్పిండేది. బ్రహ్మదేవుడు వచ్చేసి సృష్టికర్త నేను అని ఆయన కొన్ని సృష్టిలు చేసి చూడప్ప అగ్ని చల్లగుందని మీరు ఒప్పుకోవాలా అని మిమ్మల్ని అన్నాడు అనుకోండి, మీరేమంటారు? చాలా ఎందుకు ఒప్పుకోరు? అగ్ని ముట్టుకుంటే కాలుతుందని అనుభవం ఉంది. మరి అనుభవాన్ని ఇచ్చినాక బ్రహ్మదేవుడు చెప్పినాడు తట్టుకోపో అంటారేమి? అట్లా అనుభవాన్ని గుర్తించినోడు బేకైనోడు చెప్పిన ఇండు. అయితే అనుభవం లేనోడు బ్రహ్మదేవుడు అంట, సృష్టికర్త ఆయన చెప్తే మనం వినిపోతే ఎట్లా విందామని వాళ్ళని ఇట్లా ఉంటారనమాట. కాబట్టి జనము వేదాంతం దగ్గర మాత్రం చాలా సూక్ష్మంగా ఉండాల. ఎక్కడంటే అక్కడ ఉంటే చెవులు ఇడిచిపెడితే ఏం ప్రయోజనం లేదు దానికి. ఎందుకంటే ఏదో మానవ జన్మ వచ్చింది, వినే ప్రయత్నం చేస్తున్నాము, దాన్ని సక్రమంగా వినాలంతే. మనకు లబ్ధి అవుతుంది అనేది నీకు అనవసరం అంటుంది భగవంతు శాస్త్రము. నీవు దాన్ని వినేక మొదలు పెడితే అదే తెలిసిపోతుంది నీకు. అవరికి గెల్లబేకెంబ బౌద్ధిక అటవిరుతుంది, బుద్ధితో వాళ్ళు గెలిచాలా అని ఉంటారు. ఇప్పుడు పండితులు కూడా అంతే కదా, నేను బాగా చెప్పినాను అనిపించుకుంటేదే వాళ్ళ పాయింట్. అంతేగాని జనానికి ఏం దాని నుంచి ఏం ప్రయోజనం అనేది ఏం లేదు ఇక్కడ. ಆದ್ದರಿಂದ ಅವರು ಪರತತ್ವದಿಂದ ವಂಚಿತರಾಗಿರುತ್ತಾರೆ. వాళ్ళు పరమాత్మ స్వరూపం నుంచి మోసపోయి పడతారు. వ్యవహారంలో చిక్కుని జనన మరణ చక్రంలో తిరిగేదే.
అంత బాగా చెప్పిన వాళ్ళు ఎట్లా పడతారని మీరు అనొద్దండి. ఎంత బాగా చెప్పినా కూడా అంతే. ఇప్పుడు హిరణ్యకశిపుడు బ్రహ్మదేవునే ప్రత్యక్షం చేసుకున్నాడు, ఏం తక్కువ కాదు. రావణాసురుడు కూడా శివుని ప్రత్యక్షమే చేసుకున్నారు. ఏమైనారు వీళ్ళు? మరి అట్లా వాళ్ళు ఎట్లయితారు అంటే అయినారా లేదా? నీకే చరిత్రలు చెప్తాడే లేదా? కాబట్టి వాళ్ళు కూడా పరమాత్మ తత్వం నుంచి ఉన్నారు. ಹೀಗಿದ್ದರು ಈಗಿನ ಕಾಲಕ್ಕೆ ವೇದಾಂತಿಗಳೆನಿಸಿದವರು ఇప్పుడు ఈ కాలంలో ఇట్లున్నప్పటికీ కూడా వేదాంతులు అనేవారు తత్వ నిర్ధారణకే బౌద్ధిక తర్కವನ್ನು ಬಳಸುತ್ತಾ వాళ్ళు కూడా బౌద్ధిక అంటే బుద్ధి తర్కాన్ని ఉపయోగిస్తారనమాట. ఎందుకంటే జనానికి బుద్ధి ఉండేది అనుకుంటారు. బుద్ధిని మించిన అనుభవం కూడా ఉంది, అయితే అది మనకు గుర్తుకాలే. దాని నుంచి వాళ్ళు చెప్తారు వస్తువు ఉందంటే కనపడాలా లేదా అని అడుగుతారు ప్రశ్న. వస్తువు ఉందంటే కనపడాలా, కనపడకపోతే ఉందంటారా లేదంటారా? అయిపోయి ఇంతే. ఈసారి ఇది బుద్ధివాదం ఇంతే. ఏమై మీకు ఇప్పుడు తర్కం, ఇది బుద్ధి తర్కం అనమాట. ఇట్లా సరే, అదే బుద్ధినే ప్రశ్న వేసుకోండి. నీకు బుద్ధి ఉందా అని నేను అడుగుతా. ఆ బుద్ధి అడిగిన వాళ్ళతోనే నేను అడుగుతాను అనమాట. ఉంటే కనపడాలా అన్నావు, బుద్ధి ఉందా అని నేను అడిగినాను, నీకు ఏమంటావు? చూపి చూపి ఏం మాట్లాడతావు? మరి ఇప్పుడు ఏమైపోయి నీ బతుకు? అదే కదా వివేకానంద అండి, అది ఆ మాటతోనే చెప్పిండి. అది ఇట్లా అడుగుతా అంటే నీకు బుద్ధి లేదు అన్నాడు. నువ్వు అందరికీ భగవంతుడు ఉన్నాడని చూపిస్తాను అట్లా ఇట్లా అని చెప్తాడో కదా, చూపిస్తావా అని అడుగుతాడు వీడు. ఎవరు? సవికుడు లేసుకుడు. నీకు బుద్ధి లేదని ఇస్తాడు. నీవంతా ఏదో దేవత చెప్తాను, అది చెప్తాను, ఇది చెప్తాను, నాకు బుద్ధి లేదంటావే అన్నాడు. అట్లా కాదప్ప, కోపం తెచ్చుకోవద్దు. నీకు బుద్ధి ఉందంటే చూపి. ఎవరొద్దన్నారు ఇప్పుడు? నువ్వు భగవంతుని చూపిమంటాడావు కదా, నీకు కూడా బుద్ధి ఉంది అంటాడావు కదా, చూపి. మరి చూపిస్తాడు ఆయన? అట్లా కొడతారు ఎవరు? తెలిసిన మహాత్ములు వాని ప్రశ్న వానికే కొట్టి వాడిని నోరు మూపిస్తారన్నమాట. అది కాబట్టి తత్వ నిర్ధారణకే బౌద్ధిక తర్కವನ್ನು బలిసుతా అంటే ఉపయోగిస్తా అంటారు నీళ్ళు. అది ఈ బుద్ధి తర్కాన్ని ఉపయోగించకపోతారు అన్ని. బుద్ధి తర్కం ఇక్కడ పని కాదు, వ్యవహారంలో మీకు పనికి వస్తుంది. ఒక వస్తువు ఉండాలంటే కంటికి కనపడితే అది ఉందని మీరు వ్యవహారం చేయొచ్చు. పరమాత్మ తత్వం అట్లా కాదు. బుద్ధి తర్కానికి, బుద్ధి కూడా దానికి లోబడే ఉంటుంది అనమాట. బుద్ధి తర్కానికి దాటి అవతలకు ఉంటుంది. అందుకే దేశకాలాలు, ధర్మాధర్మాలు ఇవన్నిటికీ అతీతమైంది పరమాత్మ అన్నప్పుడు ఇవేవి కూడా వాడకూడదు మనం దానిని. మరి ఇప్పుడు మా దేహాన్ని, మా బుద్ధిని, ఇంద్రియాలను వాడతామంటున్నారు కదా మీరు. మేము వింటాంటే కాదు. మీరు కూడా ఇప్పుడు మీ దేహం అనేది కానీ, మీ బుద్ధి అనేది కానీ, ఇంద్రియాలని కానీ అనుభవం ద్వారానే పెట్టుకునే వింటాడారు. అది మర్చిపోద్దండి. వ్యవహారంలో మనమేమంటాం, మేము బాగా ఇంటిమప్ప అంటారు. ఎట్లింటారంటే మనసు పెట్టింటిమి అంటారు. తెలిసే సమాచారమే కాదు ఇది. రూపం ఉంటే మనసు తెలుస్తుంది, జాతి ఉంటే తెలుస్తుంది, గుణం ఉంటే తెలుస్తుంది. ఇవి అవి లేనిది ఎట్లా తెలుసుకుంటుంది మనస్సు? కాబట్టి అనుభవమే ఇప్పుడు కూడా తెలుసుకుంటుంది. ఎందుకే? ఆ అనుభవమే ఈ మనస్సులో, బుద్ధిలో, ఇంద్రియాల్లో వ్యాపకం చెంది పనిచేస్తుంది. ఎట్లయితే కుళాయిలో నీళ్ళు వస్తాయంటే తుంగభద్రలో డ్యామ్ నిండాలా, అక్కడక్కడ ట్యాంకులు దానిలో ఉండాలా, అక్కడ నుంచి మనూరికి ఓ ట్యాంక్ రావాలా, అటు నుంచి ట్యాంకులో నుంచి మళ్ళీ ఇక్కడ రావాలా. ట్యాంకులో నుంచి నీళ్ళు వస్తాయా? యాడ్ నుంచి వచ్చినాయి ఇవన్నీ. అట్లా ఉంటుంది చూడప్ప. ఇది కూడా అంతే. ఇది తెలుసుకోండి ఎప్పుడే కానీ. ఆ పరమాత్మ చైతన్యమే నేననేవాడిని ఆశ్రయించి, ఆ నేను ఆశ్రయించినటువంటి బుద్ధిని, ఆ మనస్సుని, ఆ ఇంద్రియాలని, ఆ విషయాలని ఆలోచించి వచ్చింటుంది కాబట్టి తెలుస్తాంది అనే పదం వచ్చింది మనకంతే. వీటికి స్వతంత్రంగా తెలుసుకునే యోగ్యత లేదు. అట్లా ఎప్పుడైతే మనకు ఆ దృష్టి పడిందంటే నమ్ముకున్నటువంటి ఇవన్నీ కూడా నిష్ప్రయోజనము అనేది బోధపడుతుంది. కాబట్టి మూలభూతవాద తత్వదశనే కడగనిసిరుతారే. ఏది చెప్పదలుచుకుంటారో అది మాత్రం చెప్పలేదు. మీరు ఎన్నాళ్ళనే వేదాంతం ఏడాన్ని వినరండి, ఏం పర్వాలేదు, తప్పు కాదు నేను చెప్పేది. ఎప్పటికప్పుడు ఉపన్యాసాలు ఒకటి చెప్తా అంటారు, వెళ్ళిపోతా అంటారు. ఆత్మ అంటే ఏమనేది తెలిసేలేదు. అక్కడ చెప్తా అంటారు ధర్మము, అధర్మాల గురించి, పుణ్యాన్ని గురించి, పాపాన్ని గురించి, ఇట్లాంటివే చెప్తా అంటారు. ఇంతసేపు అన్నది చెప్పు. నీ నిజస్వరూపాన్ని గురించి ఏమి చెప్పలేదు, దాంట్లో నిన్ను నిలబెట్టలేదు కూడా. ఏ మానవులు ఎట్లయితే పోయింటామో అట్లే ఉంటాం. మన బుద్ధి ఏ రాగద్వేషాలతో పోయినామో అదే రాగద్వేషాలు మనల్ని ఏడాన్ని ఇడిచిపెట్టినాయా? సరిగ్గా శ్రవణం చేసినామంటే అందరి యందు పరమాత్మ ఉన్నాడనే జ్ఞానం మనకు అయిందంటే నువ్వు ఎవరిని ప్రేమిస్తావు, ఎవరిని ద్వేషిస్తావు? నువ్వు ఒకవేళ ద్వేషించినట్లంటే ఎవరిని ద్వేషిస్తావు? భగవంతునే ద్వేషించాలా. నీ స్వరూపం పరమాత్మే, ఆయన స్వరూపం ఎవరిని? నిన్ను నువ్వు ద్వేషించుకుంటావు అని అర్థం. అది అట్లా శ్రావణం చేసిన తర్వాత ఈ రాగద్వేషాలు, కామక్రోధాదులు, విషయాసక్తులు ఇవి తగ్గినాయా లేదా అనేది గుర్తు రావాలా. అప్పుడే మనకి వేదాంతం యొక్క ప్రయోజనం లభించేది. అంతేగాని ఏదో వింటాడాము, వాళ్ళు చెప్తాడారు అనుకొని వస్తే దీని ప్రయోజనం ఏం పొందేదట్లేదు. దాని ప్రయోజనం ఎట్లుండాలప్ప అంటే అన్నం తింటానే కడుపు నిండింది అంటారు చూడండి, అట్లుండాల. ఆ అనుభవం మనకు బోధపడాల. అప్పుడు మాత్రమే దాని ప్రయోజనాన్ని పొందినట్లయితుంది, లేకపోతే లేదు. ఇది హాగెళ్ళే ఉండని. ఇవన్నీ దీంట్లో ఉండే డిఫెక్ట్స్ అన్ని చెప్పినాడు. ఇప్పుడు తత్వం అంటే ఎట్లుండాలా, ఏ విధంగా చెప్పాలా, దానికి సమాచారం చెప్పే శాస్త్రాచార్యులు ఎట్లా చెప్తారు, దాని క్రమాలు ఏమని ఇదంతా చెప్పినాడు. ఇప్పుడు ఏం చెప్తారంటే
ಪ್ರಕೃತ ಉಪನಿಷತ್ತಿನಲ್ಲಿ ఇప్పుడు ఈ శ్వేతాశ్వర ఉపనిషత్తులో బ్రహ్మస్వరూప ఉపదేశకే అంటే బ్రహ్మస్వరూప ఉపదేశం అంటే ఏమి, మన స్వరూప జ్ఞానాన్ని తెలియజేసేది. చూడండి, ఉపదేశం చేసుకుంటారా అంటారు. ఉపదేశం అంటే ఏం చేయాల, నీవెవరు అని తెలియజెప్పేదే ఉపదేశము. అంతేగాని చెవులో ఓం నమ శివాయ అనేది ఏదో ఒకటి చెప్తారు చూడండి, అది ఉపదేశం కాదు, అది ఊరినే గౌణం అంటారు దాన్ని. వేదాంతంలో ముఖ్యమనలేదు దాన్ని, అది గౌణం అంటారు. ఎందుకంటే ప్రపంచమే గౌణం అన్నప్పుడు నీ ఉపదేశం ఏడుంటుంది నిలుస్తుంది ఇక్కడ. మరి ఏది ఉపదేశం అంటే నీవు పరమాత్మని బోధించేదే ఉపదేశము. బ్రహ్మస్వరూప ఉపదేశ ఆలంబనವಾಗಿ దాన్ని చేయాలంటే దానికి ఒక సాయం ఉండాలి మీకు. ఇప్పుడు మనం వీటికి ఎక్కాలంటే మెడికల్ ఉండాలి కదా, మెడికల్ లేకపోతే ఎక్కే సాధ్యం కాదు కదా. అట్లా నీవు దాన్ని తెలుసుకోవాలంటే ఆ ఒక ఆలంబనం అంటే ఒక ఆధారం ఉండేదానికోసరము ఆలంబనವಾಗಿ ಬಳಸಿರುವ ಉಪಾಯಕ್ಕೆ, ಬಳಸಿರುವ అంటే ఉపయోగించిండే ఉపాయం ఏమప్ప అంటే అధ్యారోప అపవాద ప్రక్రియ ఎంబ ಹೆಸರಿದೆ. అధ్యారోపము అపవాదము అనేది ఒక మార్గం. ఇది అధ్యారోపం అంటే ఏమి, లేనిపడము, తర్వాత ఆ లేనిది ఏదైతే ఉందని చెప్పినారో దాన్ని మళ్ళీ తీసివేయడము. ఇది ఎందుకు చేయాలా అని అడుగుతారు జనం. బురద దొక్కోవాలంట, మళ్ళీ కాలు కడుక్కోవాలంటే ఏమిటికి ఇది అంటారు. అది మరి ఈ ప్రక్రియ చెప్పేదానికి అది ఉండే తీరాల. వ్యవహారంలో బురద దొక్కితే కాలు కడుక్కునేది వేస్టే, అది వేరే. అయితే నిర్గుణ నిరాకారమైన పరమాత్మ చెప్పాలంటే ఎట్లా చెప్పాలా? అప్పుడు వీడు ఎవడైతే ముముక్షుగా ఉన్నాడో వాడు ఏది తెలుసుకున్నాడో దాన్ని ఉపయోగించాల. మనమేం తెలుసుకున్నాం ఇప్పుడు? ప్రపంచం పుట్టింది, నామరూపాలతో కూడిండేది వస్తువు ఉంది, ఆ వస్తువే సత్యము అని పెట్టుకున్నాడు వీడు. ఇప్పుడు శాస్త్రం దాన్నే ఉపయోగిస్తుందంటే, అంటే దాన్ని ఏమంటారంటే నీవు తప్పుగా తెలుసుకునే దాన్ని అనువాదం చేస్తుంది అని అంటుంది. ఈ అనువాదం చేసి మళ్ళా నీకు చెప్పేటప్పుడు శ్రవణం చెప్పుతూ 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 నీకే బోధపడుతుంది. ఏం స్వామి అప్పుడు ఇట్లా చెప్తుంది కదా, ఇది లేనే లేదే అని నువ్వే అంటే అది తీసేసేది అనమాట. అట్లా అధ్యారోపం చేసి అపవాదం చేయాల. ఇప్పుడు జగత్తు ఉంది అని మీరు అందరూ అంటున్నారు, శాస్త్రం కూడా ఉందని ఒప్పుకుంటుంది. ఇప్పుడే లేదంటే మీరెందుకు వింటారు ఇడ? కాబట్టి మీరు అనుకుంటారు కాబట్టి ఉందంటే ఉందప్ప. మరి ఎవరు ఎట్లా వచ్చింది అంటే భగవంతుడు పుట్టించినాడు ఉంది అంటారు, మీరు కూడా అంటారు. ఇట్లా అది అధ్యారోపం అనే దానికి అర్థాలు అనమాట ఇవి. ఇది సాంప్రదాయకవాదಷ್ಟೇ ಅಲ್ಲ, ఇది సాంప్రదాయం నుంచి వచ్చిండేదే కాదు. ఇంకా ಇದೊಂದೇ ನಿಶ್ಚಿತವಾಗಿ బ్రహ్మజ్ఞానವನ್ನು జిజ్ఞాసుకి ఒదిసే వల్ల కామధేనువు. సాంప్రదాయం అంటే అదేదో ఉందని కాదు, పరమాత్మ జ్ఞానాన్ని జిజ్ఞాసుకు తెలియజేసేకి ఎటువంటి తప్ప అంటే కామధేను అంటే ఏది కోరితే కామధేను ఇస్తుంది. చూడండి, ఈ అధ్యారోప ప్రక్రియ ఉపయోగిస్తేనే తత్వం బోధపడుతుంది. అట్లా చెప్పుకోకుండా చెప్పని ఎవరైనా చెప్పని చూస్తాం, అది చెప్పేకి రాదు ఎవరికి. ఈ ప్రక్రియకు వచ్చేది ఈ ప్రక్రియ అనేది వీళ్ళెవరికి తెలియదుది. మీరు ఎప్పుడైనా విన్నారా చెప్పండి? ఇంతమంది స్వామి దగ్గర విన్నారు మీరు కూడా. అధ్యారోప బోధ ప్రక్రియలో మేము ఉపన్యాసం చెప్తాడామని ఎవరైనా చెప్పింటే చెప్పండి. మీరు మాకంటే ఎక్కువ విన్నారు, మేము తక్కువ వినిండేది. ఆ మాటకు వస్తే మీకంటే మేమే తక్కువ వినిండేది. గురువులు చూసిండేది మీరు ఎక్కువ గురువులు చూసినారు, మేము ఎక్కువ గురువులు చూడలేదు. మాకు ఇద్దరు ముగ్గురు గురువులు ఉండేది అంతే. మొట్టమొదట భగవత్ స్వామి, మళ్ళీ లక్ష్మీకాంత్ శర్మ, ఈ కైవల్యాన్ని ఇట్లా వాళ్ళే. కానీ మేము యా గురువుల దగ్గరికి పోయినలేదు ఎప్పుడు కూడా. మీరు ఎంతమంది గురువులు చూసినారంటే మీ గురువుల పేర్లు చెప్తే మాకే కంపం పడుతుంది. అంతమందిని చూసినారు మీరు మాకంటే ముందు నుంచి. ఉపన్యాసాలు కూడా విన్నారు. అట్లా మేమేం అట్లా వినలేదు. అన్నోటు విడిగొట్టేది కాదు, వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళని ఏమన్నా చెప్పలేదు. ఇప్పుడు జనక మహారాజు దగ్గర 100 మంది గురువులు ఉన్నారంటే ఏముండే అట్లా వాళ్ళకేనే వాళ్ళిద్దరు ఎందుకు చెప్పే? అది ప్రధానం అంతే. అట్లా గురువులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉపన్యాసాలు చెప్పేది కాదు. వాళ్ళు ఏం చేస్తారు, అంతమంది 15 మంది కూర్చోబెడతారు, మంచిగా 10 నిమిషాలు టైం ఇస్తారు, లేదా 15 నిమిషాలు ఇస్తారు. వాళ్ళు గురుస్థుతి చేస్తారు మొదట. ఆ గురు చేసేసరికి అయిపోతుంది. దాంట్లో 2 మాటలు చెప్పారు, నీ టైం అయిపోయింది అంటారు, కూర్చోమంటారు. ఇంక వాళ్ళు ఏం చెప్తారు? ఉపన్యాసాలు ఎట్లుండాలప్ప అంటే అక్కడ నీవు 2 గంటలు మీటింగ్ పెట్టుకునేది అట్లుంటే ఒక ఇద్దరికి మాత్రమే ఛాన్స్ ఇవ్వాలి. లేదంటే కనీసం మీకు ఇచ్చారు ముగ్గురికి 3/4 గంట ఇచ్చేయి. అంతేగాని 10-15 నిమిషాలు చెప్పాలంటే ఏం చెప్తారు వాళ్ళు? అంతేకాదు వాళ్ళకు కూడా ఈ సమాచారం తెలియదు. వాళ్ళ గురువులు ఏం చెప్పినారు అదే చెప్పాక వాళ్ళు కూడా తయారవుతారు అంతే. మరి అట్టేటప్పుడు ఏం చెప్తారంటే చెప్పే ప్రక్రియలు తెలిసి ఉండాలి కదా వాళ్ళకు కూడా. ఇప్పుడు మనం గురువు దగ్గరికి పోయింటే మన గురువు తెలిసింటే చెప్తాడు, లేకపోతే లేదు. అందుకే కదా శ్వేతకేతు అనేవాడిని వాళ్ళ నాయన ఉద్దాలకుడు పంపించింటాడు వేరే గురువుల దగ్గరికి. ఆడు 12 ఏళ్ళు విద్యాభ్యాసం చేసి వస్తాడు. ఆ పిల్లవాడు చదువుకున్న లక్షణాలు లేవు అని దగ్గర అహంకారంగా తిరుగుతా అంటాడు. నేను 12 ఏళ్ళు గురుకుల విద్యను అభ్యసించి వచ్చినాను కదా తిరుగుతా అంటాడు. వాళ్ళ ఆయనకు అనుమానం వస్తుంది, ఎందుకంటే ఆయన జ్ఞాని. ఏం రావీడు విద్య నేర్చుకొని వచ్చి ఇంత అహంకారంగా తిరుగుతా అన్నాడు అనుకొని, ఏమోపా మీ గురువు గారు ఏ ఒక్కదాన్ని తెలుసుకుంటే అంతా తెలుస్తారని చెప్పినాడా అని అడుగుతాడు. ఒకటే మాట, ఏ ఒక్కదాన్ని తెలుసుకుంటే అంతా తెలుసుకున్నట్లా అవుతుంది అనేది మీ గురువు చెప్పినాడా అని అడుగుతాడు. వాడికి కంపమే పుడుతుంది. ఒకదాన్ని తెలుసుకుంటే అంతా ఎట్లా తెలుసుకున్నట్లు అవుతుంది, దాని సమాచారం తెలుస్తుంది అంతే. ఇప్పుడు టేప్ రికార్డ్ అంటే టేప్ రికార్డు, టేబుల్ అంటే టేబుల్, ఏది తెలుసుకుంటే అది తెలుస్తుంది. మిగతా ఒకదాన్ని తెలుసుకుంటే అంతా తెలుసుకుంటే ఎట్లా లేదు నాయన అంటాడు. మళ్ళీ అంతేకాదు అన్నది
మా గురువుకు తెలిసింటే నాకు కూడా చెప్తాండి అంటాడు బాగా. ఎందుకంటే నేను క్లాస్లో ఫస్ట్, మా గురువు నాకు తెలిసి చెప్పని సమాచారమే లేదు కాబట్టి మా గురువుకు తెలియని అర్థంలో మాట్లాడినట్టు మాట్లాడదండి. అందువలన మళ్ళా ఎక్కడైనా గురువుల దగ్గరికి పంపిస్తాడేమో అని ఆ పిల్లవాడు నువ్వే నాకు చెప్పినాయనని వాళ్ళు ఆయనకు సాష్టాంగ నమస్కారం వేస్తాడు. అప్పుడు 9 రకాలుగా పరమాత్మ తత్వం ఎట్లుంటుంది అనేదాన్ని బోధిస్తే అప్పుడు 9 తూర్లు విన్నాక మనం జ్ఞానం అవుతుంది. చూడండి, ఇది ఎందుకంటే ఆ అనుభవం ఉండే సమాచారం ఇట్లా చెప్తుంది. గురువులకే తెలుకునేవాడు వాళ్ళు ఏం చెప్తారు పాపం. ಅದರಿಂದ ఈ ప్రక్రియ అవలంబనయింద, ఈ ప్రక్రియ అంటే అది ఇప్పుడు ಅಧ್ಯಾರೋಪ ಅಪವಾದ ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನು ಆಸರಾ చేసుకొని ಈ ಮಂತ್ರದಲ್ಲಿ ತಿಳಿಸಿರುವ, ಈ ಮಂತ್ರಂలో చెప్పబడిన బ్రహ్మస్వరూపವನ್ನು ನಾವು మెల్లమెల్లన పరిచయం ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. ఒకటే దూరే కాదు ఇది, ఒక దినం దట్టని ఇంటనే అవుతుందని కాదు. వినాల మరలా వినాల, నీకు అనుభవం వచ్చే వరకు వినాల. ఎంతవరకు తింటావంటే అంతే. ఈ ఎవరిని అడిగే పని లేదు. ఇది మేము ఎన్నాళ్ళు వినాలప్ప అంటే నీకు అనుభవం వచ్చే వరకు వినాలా, అది నీ కెపాసిటీ అంతే. కాబట్టి ತಿಳಿಸುವ ಬ್ರಹ್ಮಸ್ವರೂಪವನ್ನು ನಾವು ಮೆಲ್ಲ ಮೊದಲು ಕೆಲವೇ ಧರ್ಮಗಳನ್ನು బ్రహ్మవు నిర్ధర్మకವಾಗಿದ್ದರು. పరమాత్మలో ఏ ధర్మాలు లేవు, మొదట అది గుర్తుపెట్టుకోండి. అంటే అయినప్పటికీ కూడా శాస్త్రం కొన్ని ధర్మాలు చెప్తుంది. భగవంతుడు అంటే ఇట్లుంటాడు అని కొన్ని ధర్మాలు, అంటే ఆయనలో లేని ధర్మాలను చెప్తుంది. ఇది ఇదేం ధర్మాలు చెప్తే ఎట్లా అంటే మీకే అర్థమవుతుంది. మళ్ళా నిర్ధర్మకವಾಗಿದ್ದರು, శాస్త్రವು బొమ్మದಲ್ಲಿ అధ్యారోప ಮಾಡುತ್ತದೆ. ఇప్పుడు తాడులో పాము ఉందంటే తాడికేమి నష్టము, అధ్యారోపం అంతే అది. అట్లా ఇక్కడ కూడా బ్రహ్మలో లేని లక్షణాలు కొన్ని చెప్తుంది. ఆయన సగుణుడు, సాకారుడు, ఈ జగత్తును సృష్టి చేసినాడు అని చెప్తాడు. ఆయనకేమి నొప్పి వీళ్ళు ఎన్ని చెప్తే మాత్రము. అయితే నీకు తెలియజేసేదానికి చెప్పాల్సి వస్తుంది. దేవుడు అంటే ఎంత శక్తివంతుడు అంటే చూడయా, ఈ జగత్తునంతా సృష్టి చేసినాడంటే మరి ఆయన సన్నోడు అంటావు, పెద్దోడు అంటావు. చూడ అట్లా ఈ ఉపాయాన్ని పెట్టుకొని ఆయనకు చెప్ప, ఆయన తెలియజేయాల. నీకేం కనపడినాడంటే లేదంటావు, మరి ఎవరు సృష్టి చేసాడు దీన్ని చేసినాడంటావు. మరి కనపడ్డంటావు ఎట్లా సృష్టి చేసా అంటే అదే ఆయన శక్తి, అది ఆయన శక్తి. కనపడకున్నప్పటికీ కూడా చేసే శక్తి ఉంది కాబట్టి ఆయన భగవంతుడు అంటారు అంతే. నీవు కనపడినా ఏమి చేసే శక్తి లేదు కాబట్టి నువ్వు పనికి మనలో అంటారు మనల్ని. అది ಕೆಲವು ಧರ್ಮ ಬ್ರಹ್ಮ ನಿರ್ಧಾರ ಮೊದಲು ಕೆಲವು ಧರ್ಮಗಳನ್ನು ಬ್ರಹ್ಮವು ನಿರ್ಧರ್ಮಕವಾಗಿದ್ದರು, ಶಾಸ್ತ್ರವು ಬ್ರಹ್ಮದಲ್ಲಿ ಅಧ್ಯಾರೋಪ ಮಾಡುತ್ತದೆ. ಇದರ ಉದ್ದೇಶವೇನೆಂದರೆ, ఎందుకు ఇట్లా చెప్పిందప్ప దానిని అంటే ఉಳಿದೆಲ್ಲ విశేషಗಳನ್ನು ధర్మಗಳನ್ನು అల్లగలవేదే ఆಗಿದೆ. ఎన్నో ఇప్పుడు ప్రపంచం అంటే ఎన్ని ఉన్నాయంటే ఏం చెప్తారు మీరు, ప్రపంచంలో ఎన్నో వస్తువులు ఉన్నాయంటారు. అయితే శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రపంచం అంతా కూడిసి ఆత్మ అనాత్మ అంతే తీసుకొస్తుంది. అంతే ఉండేది ఆత్మే, అయినా ఆత్మ అనాత్మ అంటుంది. ఈ పంచభూతాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని చెప్పేలేదు. అది అనాత్మ అంటే లేనిది, ఆత్మ అంటే ఉండేది అని రెండు తీసుకొస్తుంది. అట్లా వీళ్ళు కూడా కొన్ని ధర్మాలను తీసుకొస్తారు అంతే. అన్ని ధర్మాలు తీసుకొచ్చేలేదు, కొన్ని ధర్మాలు తీసుకొని వస్తారు. ಬ್ರಹ್ಮದಲ್ಲಿ ಉಳಿದ ವಿಶೇಷಗಳನ್ನು ಧರ್ಮಗಳನ್ನು ಅಲ್ಲಗಳೆದಾಗಿದೆ. ಹೇಗೆ ನ್ಯಾಯಾಲಯದಲ್ಲಿ ನಿಜವನ್ನು ಗೊತ್ತುಪಡಿಸಲು ಹಾಗೆ ಕಳ್ಳರಲ್ಲಿಯೇ ಒಬ್ಬನನ್ನು ಅಪ್ರೂವರ್ ಆಗಿ ಒಪ್ಪಿಕೊಂಡು ಅವನಿಂದ ಎಲ್ಲಾ ವಿಷಯಗಳನ್ನು ಹೊರಹಾಕಿಸಿ ಕೊನೆಗೆ ಅವನಿಗೆ ಮಾತ್ರ ಕ್ಷಮಾದಾನ ಮಾಡುವರು. ఇప్పుడు ఒక కేసు వచ్చింది అనుకోండి, కూని కేసు వచ్చింది, దానికి సాక్ష్యాలు ఎవడెవడు లేడు. ఇప్పుడు ఏడ అర్ధరాత్రికాడు ఎవడినో చంపితే ఏడు నుంచి వస్తాడు సాక్షి. ఒకవేళ వాడు సాక్షి చెప్పేపోయినా అనుకో, నువ్వు అయ్యాలకాడు ఆడికి పోయింటివి అంటారు. ఒకవేళ చూసినోడు కూడా అంటాడు, అయ్యాలకాడు నీకు ఆడికి పోయే పని ఉండే అంటారు. అని నుంచి ఎవడు మోసుకోరు. మళ్ళీ ఏం చేయాలా, ఆ దొంగల గుంపునే చేసిన వాళ్ళు కావచ్చు, లేదా కొన్ని చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళలోనే ఒక అప్రూవర్ అని తీసుకుంటారు. ఏమప్పా నీ ఉన్నది ఉన్నట్లు చెప్తే నేను నీకు శిక్ష లేకుండా చేస్తామంటారు మొదట అంటారు లేదా. అదాన్ని అప్రూవర్ అనేది. వాడు దొంగల్లో ఒకడే, లేదా కొన్ని చేసిన వాళ్ళు వాడు ఒకడే. వాడు చెప్పి వాడిని తీసుకుంటారనమాట. అటు జరిగింది ఏదన్నా తెలుసుకుంటే తీసుకొని వాని ద్వారా తెలుసుకున్నారు కాబట్టి, వాడు సత్యం చెప్పినాడు కాబట్టి వానికి శిక్ష లేకుండా చేస్తారు. అట్లా ఇది కూడా అని చెప్తాడనమాట. న్యాయాలయದಲ್ಲಿ నిజవన్ను ಗೊತ್ತುಪಡಿಸುವಲು అంటే సత్యాన్ని గుర్తించేదానికోసమై కల్లరల్లియే ఒబ్బనన్ను అప్రూవరాగా ఒప్పుకోండు. ఆ దొంగతనం చేసిన వాళ్ళనే ఒకని అప్రూవర్గా తీసుకొని అవనింద ಎಲ್ಲಾ విషయాలను ಹೊರಾಕಿಸಿ మీరు ఎట్టెట్ట దొంగతనం చేసింట్రి అంటే వాడు మొదటి నుంచి చెప్తాడు. మేము ఇట్లా కలిసింటిమి, ఇంతమంది పోయింటిమి, ఇట్లా చేసింటివి అని అంతా వాడి నుంచి అంతా బయటకు వేయించుకొని ಹೊರಹಾಕಿಸಿ కొనకి అవనికి మాత్రం క్షమాదానం ಮಾಡುವರು. ఎందుకు సత్యం చెప్పినాడు చూడండి, వానికి శిక్ష లేకుండా ఇస్తారో ఆ విధంగా. ಆದರೆ ಆ ಅಪ್ರೂವರ್ కళ్ళరొబ్బలనే ఎంబుದು న్యాయాధిపతికు తెలియదో ఇదియో. వాడు అప్రూవర్ అనేవాడు దొంగ కదా, న్యాయాధిపతికి కూడా తెలుసు కదా, మరి అయితే ఎందుకు పెట్టినాడు అని అంటే దాన్ని బయట రావాలని. అట్లా మనకు కూడా పరమాత్మ స్వరూపాన్ని తెలిపేదానికి ఏదైతే పనికిరాదంటామో దానిలో ఉదాహరణ తీసుకొని చెప్తుంది అనమాట శాస్త్రం మనకి బోధ చేసేదానికోసం. ಹಾಗೆಯೇ ಅಧ್ಯಾತ್ಮ ಶಾಸ್ತ್ರಗಳಲ್ಲಿಯೂ ಕೆಲವು ನೇಯ ಧರ್ಮಗಳನ್ನು ಬ್ರಹ್ಮದಲ್ಲಿ ಉಳಿಸಿಕೊಂಡು కొన్ని ధర్మాలు అంటే తెలియబడేటి పెడుతుంది. దాంట్లో పెట్టి ఉಳಿದೆಲ್ಲ ధర్మಗಳನ್ನು అపలాప ಮಾಡಿ మిగతావన్నీ లేవు.
మనకు ఏముంది ఇప్పుడు ప్రపంచం అంతా ఎంతో ఉంది అంటారు కదా, ప్రపంచం అంతా ఎంతో ఉంది అని మీరు చెప్తాంటారు కదా, ఎంత ఉందని చెప్తే ఏమని చెప్తారు మీరు? ప్రపంచం అంతే చెప్పేకి రాదు అని చెప్పేకి వస్తుందే లేదు. ప్రపంచం అంటే ఎంత ఉందంటే శాస్త్ర ప్రకారము 5 జ్ఞానేంద్రియాలు 5కి ఏం తెలియబడుతుందో అదే ప్రపంచం. అంతే. ఇంకా అవతల ప్రపంచం ఏడుంది చెప్పండి? రూపం ఉంది, శబ్దం ఉంది, స్పర్శ ఉంది, రసం ఉంది, గంధం ఉంది. 5 కంటే 6ది ఏది ఉంది చెప్పండి చూస్తాం. మీరు మరి ఎట్లా తీసుకొచ్చినారు దీన్ని అంతా? ఎన్నో ఉండాలి మీరు అంటే ఎన్ని ఉన్నాయి అన్ని దీంట్లోనే ఉండాలా. దీంట్లోకి అధిపతి మనస్సు. ఇంతే. ఇంత ఇడిచిపెట్టి ప్రపంచాన్ని చూపించండి, ఎవరైనా చూపిస్తారేమో. అట్లా అన్నీ లేకోకుండా కొన్నిటి మాత్రం తీసుకుంటుంది శాస్త్రం, మిగిలినవన్నీ ఇడిచిపెట్టుంది, గాలికి ఇడిచిపెడుతుంది అనమాట. విడిచిపెట్టి ఉలి ధర్మగలను అపలాపం ఆడి అంటే తీసివేసి కడయల్లి మొదలు తెలుసుకోండి ధర్మగలను కిత్తు హాకి మళ్ళా ఏం చేస్తుంది? అదే ఏ జ్ఞానేంద్రియాలను ఉపయోగించినావో దాన్ని కూడా తీసేస్తుంది. ఇప్పుడు కన్ను రూపాన్ని చూస్తుంది అని మొదలు చెప్పినాము. తర్వాత ప్రశ్న వేస్తుంది, కన్ను చూసే శక్తి ఉందే? మనస్సు లేదు. మనస్సు లేదనద్దులే. ఇప్పుడు మనం త్రోవ ఉంటే పోతానే ఉండము. మీరు ఏమేమి చూసినారంటే ఏం చెప్తారు? చెప్పు ఎన్ని చూసినావు చెప్పు. చెప్పు ఎన్ని చెప్తావు? ఎన్ని చెప్తావు చెప్పు, చూస్తాము. అరే మనుషులు అంటే ఊరినే అన్ని ఊరినే గుంపుగా చెప్పద్దు నువ్వు. మనుషులు అంటే ఎవరు ఏం కనపడిందా ఏం కనపడిందా ఇవి చెప్పాలి. నువ్వు కనుతో చూసినావు కదా డైరెక్ట్ గా. ఊరినే మనుషులు, జంతువులు, ఇండ్లు అంటే ఎట్లది పర్టికులర్ గా చెప్పాలా? అది ఇప్పుడు అదే నేను దాన్ని బయటకు తీసుకొచ్చాకే చెప్తాండి. అదే ఇప్పుడు మీరు ఎందుకు అట్లా చెప్పలేరు అన్నట్లయితే, మనస్సు ఏది కావాలో దాన్ని మాత్రమే చూస్తుంది. నువ్వు బజార్ ఎముడితో పోతాండో నీకు కావాల్సిన ఎత్తులాడేదే చూస్తూ ఉంటుంది, కానీ మిగతా వాళ్ళు కండ్లేము ఉంటాయి. మనస్సు దాని మీదకి పోయలేదు, వ్యాపకమయ్యలేదు. కాబట్టి మనస్సు దేని కేంద్రీకరిస్తుందో దాన్ని మాత్రమే కన్ను చూస్తుంది అన్నప్పుడు కన్నుకు స్వతంత్రం ఉందే? కన్నుకు స్వతంత్రం ఉంటే అన్నీ చెప్పాలా? చెప్పలేదు. అది అంటే మనస్సు ఎక్కడ పోతుందో కన్ను ఆటికే పోల్సిందే, కానీ కన్ను స్వతంత్రం లేదు. పోనీ మనస్సు అన్న స్వతంత్రంగా ఉందంటే బుద్ధి చెప్తేనే మనస్సు పనిచేస్తుంది, లేకపోతే చేయదు. బుద్ధి పని చేస్తుందంటే నేను అనేవాడే ఉపయోగించాలి ఈ బుద్ధిని, మనసుని, ఇంద్రియాలన్నింటినీ. ఈ నేను అనేవాడు ఉండాలంటే ఆత్మ చైతన్యం ఉంటేనే వీడు పనిచేసేది అన్నప్పుడు ఈ కన్ను అనేది ఈ ఆత్మ ఉనికితో ఉంది, కానీ ఇవి కూడా లేవు అని తీసేస్తుంది. అర్థమైనా? ఇప్పుడు మొదటేమి ఉండాయని చెప్తుంది, తర్వాత వీటికి కూడా సత్యత్వం లేదు, వీటికి కూడా ఆశ్రయము పరమాత్మ. చూడండి ఎట్లా అది అధ్యారోపణ చేసింది. మొదట జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, అంతఃకరణ చతుష్టయం ఉంది, ప్రాణం ఉంది, అది ఉంది అని అన్ని చెప్తుంది. చెప్పి ఇవన్నీ కొట్టేస్తుంది ఒకటే మాట. ఎప్పుడు నీకు తత్వం తెలిగిన కొట్టేది మళ్ళీ ఇదే. నీకు అనుభవం వచ్చినాక నీతోనే అనిపిస్తుంది, అవును కన్ను అనేది నేరుగా చూసేయలేదు, మనస్సు ఆధారంతోనే చూస్తుంది. మనస్సు అనేది కూడా నేరుగా చూసేయలేదు, బుద్ధి ఆధారంతోనే తెలుస్తుంది. బుద్ధి అనేది కూడా నేరుగా లేదు, నేననే అహంకారంతోనే తెలుస్తుంది. ఈ నేననేది కూడా ఆత్మ యొక్క ఉనికితోనే తెలిసింది. కాబట్టి ఉండేదంతా ఆత్మే అన్నప్పుడు ఇవన్నీ క్యాన్సిల్ అయినా లేదా? ఇట్లా అధ్యారోపణ చేస్తుంది, తత్వాన్ని తెలియజేసి దానిని తీసేస్తుంది. ఇది అధ్యారోప అపవాద ప్రక్రియ. ఇట్లా బోధ చేయాలన్నమాట శాస్త్రం. ఇట్లా బోధ చేస్తే కొంచెం కాకపోతే కొంచెం అన్న అర్థమవుతుంది. అంత ఒకటతూరే అర్థం కాదు. కొన్నాళ్ళు వినంగా సులభం అయిపోతుంది, రూఢ్ అవుతుంది. ధర్మగలను సిత్వాకి బ్రహ్మవు నిర్ధర్మకవు. ఆ పరమాత్మకు కండ్లు లేవు. ఇప్పుడు అదే చెప్తాను కదా, ఇన్ని తలకాయలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని చెప్తాడు. ఇవన్నీ యావి లేవు. అయితే జాగ్రత్త దృష్టితో ఇవన్నీ ఉన్నాయని అలా తర్వాత చెప్తుంది అనమాట. ఇవా క్షణంతో తెలుసుకుంటావని సాక్షి నిలబెట్టి ఇవన్నిటి కొట్టేస్తుంది. కిత్వాకి బ్రహ్మము నిర్ధము పరమానుభవದಲ್ಲಿ జిజ్ఞాసವನ್ನು నెలగొల్సిస్తుంది. అంటే నేను దేహము అని ఎవడనుకున్నాడో, నేను దేహము కాదు, నేను జ్ఞాన స్వరూపుడు, పరమాత్మ స్వరూపుడు అని నిలబెడుతుంది నేను దాంట్లో. అయితే నీకు ఆ శక్తి ఉండాల, ఆ గ్రహించే శక్తి నీ దగ్గర ఉండాలి. దానికి ఏమేమి కావాలనేది సాధనలో చెప్పింటారు. ఇంద్రియాలు బయటకు పోనేద్దండి, మనసును బయటకు పోనేద్దండి అని చెప్పింటారు. చూడండి, అవన్నీ దానికి సాధనలు. ఈ ప్రక్రియానుగుణವಾಗಿ ಈಗ మంత్రార్థವನ್ನು ನೋಡೋಣ. ఇప్పుడు ఈ ప్రక్రియను ఉపయోగించి అంటే ఏమి అధ్యారోప అపవాద ప్రక్రియను అనుసరించి ఈ మంత్రంలోని అర్థాన్ని మీరు తెలుసుకోండి. ఈ మంత్రದಲ್ಲಿ బ్రహ్మను శివను ఎన్నిదే. ఈ మంత్రంలో పరమాత్మనేమని శివుడు అనే పేరుతో పిలుస్తుంది. పార్వతి భర్త కాదు, ఇక్కడ పరమాత్మనే శివ అని పిలుస్తుంది. శివ ఎందరే మంగళ స్వరూపం. శివకు శివకు అంతే భేదం. దీనికి గుడి, దానికి పొకిలే, ఇదే తలకట్టు. శవం అంటే ఏం లేదు, శివ అంటే పరమ స్వరూపం. అందుకే ఆ శివుడు లేకుండా పోతే శవమే అవుతుందంటారు. చూడండి, అది పరమాత్మను మంగళగలిగల్లా మంగళనాగిర్వను. మీరు ఏవేవి శుభాలని అంటాడారో అవన్నీ కూడా అతని స్వరూపమే. శుభం అనేదంతా ఏదేందో అదంతా మీరేదో ఒకదాన్ని అంటారు, ఇది శుభం అంటారు కదా. లేదు, ఎవరెవరు ఎన్ని రకాల శుభాలు చెప్పినా అవన్నీ అతని ఆశ్రయమే, అతని స్వరూపమే. నిర్విశేషవాద తత్వವನ್ನು శివనంది ఇల్లు నిరూపిసి అది ఇంతవరకు తలకాయలు గిలకాయలు అని చెప్పింది. చూడండి, ఇప్పుడు అంత తలకాయలు గిలకాయ చెప్పుడు. ఎందుకు చెప్పుడు అంటే చెప్పినారు మొదటే ఏమని, నిర్గుణ నిరాకారమునందు కొన్ని అధ్యారోపణ చేస్తామన్నారు.
ఆ అధ్యారూపమే అన్ని తలలు ఉండేవాడు, అన్ని కంఠాలు ఉండేవాడు, అన్ని ముఖాలు ఉండేవాడు అని చెప్పిండేది. అదే చెప్పి మళ్ళీ దాన్ని తీసేస్తారని చెప్పినారు కదా. ఇప్పుడు శివుడు అనేవాడు నిర్వికారుడు, వికారం లేనివాడు, నిరాకారుడు, ఆకారం లేనివాడు, నిర్విశేషుడు, శేషం లేనివాడు అని ఇప్పుడు చెప్పే మొదలు పెడుతుంది. ಇಲ್ಲಿ ಈತನು ಎಲ್ಲೆಲ್ಲಿಯೂ ಮುಖಗಳಲ್ಲವನಾಗಿರುತ್ತಾನೆ ಹಾಗೂ ತಲಾ ಕಟ್ಟುಗಳಲ್ಲವನಾಗಿದ್ದಾನೆ ಎಂದು ಅಧ್ಯಾರೋಪ ಮಾಡಲಾಗಿದೆ. ఆ నిర్గుణాకారానికే ఇవన్నీ తగిలిచ్చిందనమాట, అధ్యారోపం చేసింది. మొదటి చెప్పింది కదా తత్వాన్ని తెలియజేయాలంటే ఇవి ఉపయోగిస్తాను అని, ఈ విధంగా ఉపయోగించింది. జగತ್ತಿನಲ್ಲಿ దేవాసుర నరతిరియజ్ఞాది అనేక జీవಗಳು ఇದ್ದಾರೆ. ఈ జగత్తులో ఎవరెవరు ఉండారు? దేవతలు ఉండారు, మానవులు ఉండారు, రాక్షసులు ఉండారు, పశుపక్షాదులు ఉన్నాయి, క్రిమికీటకాదులు అన్నీ ఉన్నాయి కదా దీంట్లో అంతా. ఈ ಎಲ್ಲಾ ಜೀವಗಳು ಧರಿಸಿರುವ వీళ్ళందరూ ధరించి ఉన్నటువంటి ఆయా దేహಗಳಲ್ಲಿರುವ తలగలు ఎల్లవు అంటే ఎన్ని ప్రాణికోట్లు ఉన్నాయో 84 లక్షల జీవరాశుల తలకాయలన్నీ కూడా ఆయనే, ముఖాలన్నీ కూడా ఆయనే, కంఠాలన్నీ కూడా ఆయనే, కాళ్ళు చేతులు కూడా ఆయనే. అన్ని నువ్వు అన్ని చెప్తాను లేదా, ఇంకా పాము తేలు పెద్దవి, క్రిములు కంటికి కనపడడం దండిగా ఉన్నాయి మనకు భూమిలో. ఇప్పుడు తేమను ఉన్నప్పటికీ అన్నిట్స్ ఎన్ని కనపడతాయి దాంట్లో, మనకి కంటికే కనపడవు అవి. అవన్నీ దాని తలకాయలు కూడా లెక్కేయాల్సిందే. ఇవన్నీ కూడా ఇది అధ్యారోపం చేస్తుంది. ఇప్పుడు నిర్వికారమైన పరమాత్మకి ఇవన్నీ చేసి ಪರಮಾತ್ಮನದೇ ಎಂದರ್ಥ. ಏಕೆಂದರೆ ಪರಮಾತ್ಮನ ಸೃಷ್ಟಿಯಲ್ಲೇ ಈ ಜೀವರುಗಳೆಲ್ಲ ಅಡಗವಾಗಿದ್ದಾರೆ. ఆ పరమాత్మని యొక్క సృష్టిలోనే వీళ్ళంతా ఉండరు కానీ పరమాత్మను విడిచి సృష్టి లేదు, వేరే లేదు. ఇప్పుడు ఎట్లయితే బట్టను విడిచి వస్త్రాలు లేవో, బంగారం విడిచి ఆభరణాలు లేవో, మట్టిని విడిచి పాత్రలు లేవో, అట్లా ఏం పాత్రలు చేసినా మట్టిలోనే కదా తెలిసిండేది. అట్లా పరమాత్మను విడిచి సృష్టి లేదు అని అన్నప్పుడు ఏముండేది అక్కడ? పరమాత్మ సృష్టి లేదన్నా ఒకటే, ఉండేది పరమాత్మ అన్నా ఒకటే. జనానికి సృష్టి సంబంధం లేదు. సృష్టిని గురించి చెప్పేకి రాలే, పరమాత్మ ఆధారంతోనే ఇదంతా ఉంది కాబట్టి. మరి ఆధారం ప్రధానమా లేకపోతే కనపడేది ప్రధానమా? ఆధారం ప్రధానం. ఆధారం అంటే పరమాత్మే. మనం దాని దగ్గరికి పోవాలి, అది నిత్యంగా ఉంటుంది. ఈ జీవులు చచ్చిపోవచ్చు, అయితే ఆయన చనిపోయాడు కాదు అట్లా. కాబట్టి ತಲೆಗಳೆಲ್ಲ ಅಂತಾರೆ. ಏಕೆಂದರೆ ಪರಮಾತ್ಮ ಸೃಷ್ಟಿಯಲ್ಲಿ ಈ ಜೀವಗಳು ಅಡಕವಾಗಿದ್ದಾರೆ. ಎಲ್ಲ సృష్ట పదార్థాలಲ್ಲಿయూ అంటే సృష్టించబడిన పదార్థాలు అన్నీ, అంటే మీకు ఏవే ఊహికొస్తాయో తెలుసుకుంటారు, అన్నీ తెలుసుకోండి, దీంట్లోకి ఏం పర్వాలేదు. పరమాత్మనే ప్రవేశిసిరుత్తానే, దాంట్లోనే ఆయన ఉంటాడు అని. ప్రవేశిసిరుత్తానే అంటే ఇప్పుడు అంగీలేకి బట్ట ప్రవేశించిందని కానీ దారం ప్రవేశించిందంటే ఎంత సత్యం ఉంది? ఇప్పుడు అంగీ అంటాడు నువ్వు, ఇది దారమే బట్ట, దారమే అంగీ అట్లా వల్ల మళ్ళీ బట్ట నుంచి అంగి వచ్చిందని క్వశ్చన్ లేదు ఇక్కడ. యా దాంట్లో చూసినా దారమే. అట్లా ఏ వస్తువులో చూసినా కూడా పరమాత్మ ఉండేది అన్ని. అప్పుడు మరి ఇవి స్వతంత్రంగా ఎట్లుంటాయి? సృష్టి అనేది స్వతంత్రంగా ఎట్లుంటుంది అని. అందుకే దీన్ని బాగా అనుమానం ఉంటే ఇంకా బాగా అడిగి తెలుసుకోవాలి. ఎక్కడ ఏమైనా అనుమానాలు వస్తే దానిని అడిగి తెలుసుకుంటే అప్పుడు మనకి ఇంకా ఈజీగా అయిపోతుంది అనమాట సబ్జెక్ట్ ముందుకు పోయేదానికి. ఆడికి చెప్పినాడని విని ఆటికే ఊరికే కాకూడదు. ఇంకా మన మనసు ఏం ఒప్పుకోదు ఇట్లాంటివన్నీ అంత ఊరేగా. ఎట్లయితుందప్ప అది ఎట్లయితుంది అంటుంది ఇది. ఎందుకంటే దానికి అనుభవం లేదు. అనుభవాన్ని ఉపయోగిస్తే నోరు మూసుకుంటుంది. కాబట్టి ಎಲ್ಲಾ సృష్ట పదార్థాలಲ್ಲಿయూ పరమాత్మనే ప్రవేశిస్తారంటే ఆయనేం రాలే. ఇప్పుడు బంగారే అన్ని దాంట్లోనూ ప్రవేశించిందంటే అన్ని దాంట్లో ప్రవేశించింది. ఆభరణాలే అన్ని దాంట్లో తయారైనాయి అంతే. బంగారు ఎందుకు వచ్చి చేరుతుంది? ఆభరణాలు బంగారు చేరుతుంది ఏమి? ఈ ఆభరణాలు అన్ని దాంట్లో ఉన్నాయి. అట్లా ఈ సృష్టి అంతా కూడా ఆయనలోనే ఉంది కానీ వేరే సపరేట్గా ఆయన విడిచి ఉండేదానికి వీల్లేదు. ಹೀಗೆ ಸೃಷ್ಟಿ ಕರ್ತೃತ್ವವನ್ನು ಜೀವರೂಪದಿಂದ శరీరಗಳಲ್ಲಿ ప్రవేశವನ್ನು అధ్యారోప ಮಾಡಿ, ఎందుకంటే అతడు సృష్టి చేసినాడు కాబట్టి అతడే వీటన్నిటిలో ఉన్నాడు అని అధ్యారోపం చేసేది. అధ్యారోపವನ್ನು ಮಾಡಿ ఆ పరమాత్మను విశ్వరూపವನ್ನು ತಿಳಿಸಲಾಗಿದೆ. పరమాత్మ అంటే విశ్వరూపుడు, అంటే ఈ జగత్తు యొక్క రూపమే పరమాత్మ అని. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుడు, సంశయము పని లేదు. హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు. వింటే పరమాత్మను విడిచి పరమాణువు కూడా స్వతంత్రంగా ఉండేకి లేదు అని. మరి అట్లప్పుడు ఉండేది ఏమిటిది? ఈ విశ్వం నువ్వు ఏదంటాడావో నీవు వేరే నామరూపాలతో పేరు పెట్టుకుంటావు. అయితే ఆ నామరూపాలకు ఆధారమైన పరమాత్మే అంతటిని వ్యాపించి ఉన్నాడు అని తెలుసుకునేది ప్రధానం. ఎప్పుడైతే ఆ నామరూపాలంతటికి ఆధారమైన పరమాత్మే ఉన్నాడన్నప్పుడు ఆ నామరూపాలతో ఉన్న వస్తువులన్నీ పరమాత్మ అవుతాయా, నామరూపాలతో ఉంటాయా? అది రావాలి చూడండి. అట్లా వ్యవహారానికి నామరూపాలు మీరు ఉపయోగించుకున్నా అయితే దాని నిజస్వరూపం విచారిస్తే ఏముంటుంది? నువ్వు వ్యవహారానికి చెప్తా అంటావు, గొలుసు తీసుకురాండి, నెక్లెస్ తీసుకురాండి, అది చేపించినాం ఇవి చేపించినాం అంటారు. ఏది చేపించినా అది బంగారే, అవునా కదా? మరి ఎందుకు అట్లా పేర్లు పెట్టుకున్నారంటే
అంతా బంగారే అంటే బంగారుదే అంటే వాళ్ళు నెక్లెస్ తేవాలా, గొలుసు తేవాలా? వ్యవహారానికి పేరు అంతే. మరి వ్యవహారం సత్యం కాదు కదా. వ్యవహారము పరమాత్మ ద్వారా వ్యవహారం జరుగుతుంది అంతేగాని వ్యవహారం ద్వారా పరమాత్మ జరగడం లేదు. కాబట్టి పరమాత్మ సత్యమే ముఖ్యంగా గుర్తుకోవాలి అంతే. వ్యవహారం ఎట్లా జరుగుతుందంటే పరమాత్మను విడిచి లేదు కాబట్టి ఉండేది పరమాత్మ అనే దానికి రావాలా. నీకు పరమాత్మ కానరాలేదు, అయినాక వ్యవహారం కానొస్తుంది. ఆ కానొచ్చే వ్యవహారాన్ని శాస్త్రం అధ్యారోపణ చేస్తుంది, దాన్నే అనువాదం చేస్తుంది, దాని ద్వారానే నీ స్వరూపాన్ని తెలుపుతుంది. ఇది ఈ ప్రక్రియలో ఉండేటువంటి విశేషం. కాబట్టి ప్రతి యొందు ప్రాణి ఎల్లి ఉలహకరి శివను, ప్రతి ప్రాణిలో కూడా పరమాత్మే, అందుకే అది శివంగా ఉన్నాయి. ఆ పరమాత్మ లేదంటే శవమైతాయి. సర్వభూత గుహాశయను అనుసరిస్తానే, అన్ని భూతాల యొక్క హృదయంలో ఉండాడు అని చెప్పబడుతుంది అనమాట. సర్వవ్యాపియో ఆగిరుతానే, ఎక్కడ లేడు భగవంతుడు, ఇప్పుడు ఎక్కడ లేడు అని ప్రశ్న. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఈడు ఖాళీ స్థలం ఉంది కదా, ఈడాడు ఉన్నాడు అని అంటారు. ఈడ లేదు కదా అని. ఈడు ఏముంది మరి ఇప్పుడు ఖాళీ స్థలం అంటే ఏమంటావు? దశం అంటాం. మరి ఆకాశం అంటే ఎవరి స్వరూపం? అది పరమాత్మ స్వరూపమే. ఈడ లేదు అని చెప్పాలంటే జ్ఞానం ఉండుకోనే కదా ఈడ లేదు అని చెప్తాడు. జ్ఞానం ఉంటే కదా ఈడ లేదు అని అంటాడు. అదే జ్ఞానం. ఈడ లేదు అనేదే జ్ఞానం. కాబట్టి లేకుండా అడిగిపోతుంది. అట్లా ఈ విధంగా పరమాత్మ వ్యాపకత్వాన్ని మనం గుర్తించేదానికి సిద్ధం కావాలా. మత్తు షడ్గుణ సంపన్నను ఆగురుతానే, పోనీ ఆయనకి ఏమైనా మనకట్ల ఆకలి దప్పులు లేదా కోరికలు ఇవేమైనా ఉన్నాయా? ఏం లేవు. ఉపాధులకు ఉన్నాయి కానీ ఉపాధి రహితమైనటువంటి పరమాత్మ ఏ ఆకలి దప్పులు ఉన్నాయి? అందుకే నేననే ఉపాధి వచ్చిందంటే జాగ్రత్తలోను స్వప్నంలోను ఆకలి దప్పులు, జరామరణాలు, మృత్యు అన్నీ కనపడతాయి. ఆ నిద్రలో ఉన్నప్పుడు ఈ నేననేది లేదు కాబట్టి ఏం హాయిగా ఉంటారు అందరూ. అదేమి ఉపాధి రహితమైన స్వరూపం అది. ఇప్పుడు ఇటువంటి స్వరూపం ఇది. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని చేసినారంటే నెక్లెస్ ఏం బాగలేదప్ప అంటారు, అవునా? ఎందుకు? వానికి ఆ నామరూపాల్లో సరిగ్గా రాలేదు. అయితే ఎవడైనా కానీ బంగారు చూస్తే బంగారు బాగలేదని ఎవడన్నా అంటాడా? అట్లా పరమాత్మను ఎవడు బాగలేదనే లేదు. పరమాత్మలో తయారైన వస్తువులు కూడా చూడండి, బాగుండేది బాగలేదని దీనికే వచ్చేది. అందుకే నామరూపాలతో కూడినంత వికారం చెందుతుంది అని. నామరూప రహితమైన దాంట్లో వికారాలు ఉండలేదు. అది సర్వశ్రేష్టం అనమాట, దాంట్లో కల్తీ లేదు. అందుకోసమే పరమాత్మను తెలుసుకోవాలంటే మనం కూడా నామరూప రహితాలను వదిలితేనే గుర్తించగలుగుతుంది, లేకపోతే లేదు. ఎందుకంటే నేను అని నువ్వు పెట్టుకుంటావు చూడు, నేను పలాని వెంకయ్య అనుకుంటావు, నువ్వు ఎట్లా పరమాత్మ అవుతావు? అదే మన రాజంగా కదా, నేను తెలుసుకున్నాగా నేను కాలేదు కదా అంటాడు. నేనంటే ఏమిటి నువ్వు మళ్ళీ మాట్లాడుతాండేది? తెలుసుకున్నాను అంటావు, తెలుసుకున్నాక నీకు ఉపాధి లేదు. నేను పరమాత్మ అన్నాక పరమాత్మ నిరాకారుడు అనేది కదా దాని అర్థము. నిరాకారానికి మళ్ళీ నాకు తెలియలేదే అంటే ఏం నువ్వు మళ్ళీ ఏం పెట్టుకుంటువి? నేను ఇప్పుడు ఉండే రూపంతో నాకు నిలబడలేదు అని అర్థమవుతుంది. మరి అది ఎట్లా బోధపడుతుంది నీకు? అందుకోసమే నామరూపాలు ఉన్నంతసేపు, నామరూప సహితమైన దేవం నేను అన్నంత వరకు తత్వం బోధపడలేదు. ఎందుకంటే అదే అడ్డం నీకు. ఇప్పుడు దేవుని గుడిలో దేవుని చూసేకి ఏం అడ్డం ఉంటుంది? మనం దేవుని గుడిలోకి వచ్చినాము, అయితే వాళ్ళు ఆ దేవుని గుడి మీద పరద వేసేసినాడు. ఇప్పుడు దేవుడు లేడాడా? ఉన్నాడు. మరి ఏం అడ్డం ఉండేది? ఇప్పుడు కూడా మనము పరమాత్మ స్వరూపులే ఉన్నాము. మనకేం తెలుసుకునేకి ఏం అడ్డమైందప్ప అంటే ఈ నేను అనే బుద్ధి, ఈ అహంకారమే అడ్డము. ఈ తీసేసేస్తే నీవే అది తీసేసి దేవుడు కనపడి అంటారు కదా, మళ్ళా వేసేస్తే కనపడలేదు అంటే ఏమి ఆడిపోయినాడు? ఉన్నాడు, ఆడే ఉన్నాడు. అడ్డం ఏమొచ్చే? తెర వచ్చే. అట్లా ఈ దేహము నేను అనే స్వరూపాన్ని తెలుసుకుంటే అడ్డమైంది. వీళ్ళు ఏమనుకుంటారు? ఇది ఇడిస్తే మేము బతకలేము కదా అని వీళ్ళు అనుకుంటున్నారు. ఇది ఇడిస్తేనే మనం హాయిగా ఉండేది. అందుకే మహాత్ములంతా కూడా దేహాత్మ బుద్ధిని వదిలినారు. వాళ్ళు ఎవరు? రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, రామ తీర్థ, ఇట్లా వాళ్ళందరూ కూడా దేహాత్మ బుద్ధి వదిలేసినారు. వాళ్ళకి దాని మీద అభిమానమే లేదు. ఎందుకు? వాళ్ళ స్వరూపాన్ని వాళ్ళు గుర్తించినారు. ఇది కేవలం తోచేది. స్వప్నంలో దేహాలు ఎన్నో తోస్తాయి, నువ్వు నావంటావా? ఆడేమో నేనన్నావు, మరి ఆ స్వప్నం పోతానే నేనంటావు దాన్ని. అట్లా వాళ్ళు కూడా ఈ మెలకులో దోచే దేహాలు కూడా మేము కాదు అని వాళ్ళు గుర్తించినారు. అయితే మనం స్వప్న దేహాలు కాదంటున్నాం కానీ మెలకు దేహం మాత్రం కాదనే మనకు ధైర్యం రాలే. ఇంకా ఆ సంస్కారం రాలే మనకి. ఇంకా ఆ సంస్కారం వస్తే ఇంతే, వాళ్ళ మాదిరే మనం కూడా ధన్యులేదానికి వీలుంటుంది. కాబట్టి ಹೀಗೆ ಎಲ್ಲಾ నామరూపಗಳನ್ನು వ్యాపిసి జీవరులు ಎಲ್ಲ ಒಡೆಯನಾಗಿ అంటే వీటినిచ్చేవాడు. ఇప్పుడు ఎవడు మనలందరినీ పరిపాలించేది? ఎవరు? భగవంతుడే. ఎవరికి ఆహారం కావాలా, ఎవరికి నీళ్ళు కావాలా, ఎవరికి ఏం కావాలా అనేదాన్ని ఆయనే కదా. ఇప్పుడు ఎట్లయితే రాజులంతా పరిపాలన అంటారు చూడండి, ప్రజలకు ఏమేమి తక్కువ వచ్చినాయి చేయండి అంటారు చూడు. ఆ విధంగా ಒಡೆಯನಾಗಿ నియంత్రుವಾಗಿದ್ದಾನೆಂದು వర్ణిಸುವುದರಿಂದ అతన్ని ఎవడు కమాండ్ చేసేయలేదు. మళ్ళీ భగవంతుడిని నువ్వు ఇట్లా పోనేకలేదు ఎవడు. ఆయన చెప్పినట్లే అందరూ పోల్సిందే. నీ అట్లా ఏమంటారు? డిక్టేటర్ అంటారు చూడండి. నీ అంతా
అని అన్నప్పటికీ స్థೂಲ ಬುದ್ಧಿ ಅವರಿಗೆ ಪರಮಾರ್ಥವು ಸುಲಭವಾಗಿ ಗ್ರಾಹ್ಯವಾಗುತ್ತದೆ. ఇట్లా ఉండి ఈ విధంగా వర్ణించిన వాళ్ళకి స్థూల బుద్ధి ఉండే వాళ్ళకి భగవంతుడు అంటే ఇట్లా ఉండాలి చూడప్ప, తలకాయలు ఉండాలా, కొద్దిగా అన్నీ ఉండాలా, ఇట్లుంటే మాకు అర్థమవుతుంది అని అంటారు వీళ్ళు స్థూల బుద్ధి ఉండే వాళ్ళకి. అందుకే విగ్రహాలు అన్ని పెట్టిండేది వాళ్ళకి అది ఉండాది అని అస్తిత్వాన్ని తెలియజేసుకునేదానికి పెట్టినారు అవి. ఆ భావంతుడు అని మనం ఇప్పుడు చూసేదేమో రాయిని, లోహాన్ని, లేదా చెక్కని, లేదా మట్టిదే విగ్రహాలు ఉండేది. మరి నువ్వు వాటికి పోయినాక ఆ ఈశ్వరమూర్తిని చూసి ఏం తీయపాయని రాయకట్లున్నాడు అంటామా? మరి అట్లా కనీసం అది చూస్తానే కూడా రాయి అయినప్పటికీ కూడా మనకు భావన వస్తుందా లేదా పరమాత్మని? అందుకోసము శాస్త్రంలో మనకంతా విగ్రహాలు ప్రవేశపెట్టినారు. యాడైనా ఒకటే, తిరుపతి అనుకో, నువ్వు ఇంకా కాశీ అనుకో, స్వర్గలోకానికే పోవా, ఇవన్నీ ఈడేమని మాట్లాడతావు. బ్రహ్మలోకానికి పోతే బ్రహ్మకథ కూడా ఇంతే, ఎవరిది ములాది లేదు ఇక్కడ శాస్త్రంలో. ఎందుకంటే అందరూ అంతా పరమాత్మ ఉందన్నప్పుడు మళ్ళీ దీనికి ఎట్లా పిలుస్తారు? అయితే ఆ అస్తిత్వాన్ని గుర్తించేదానికి చూపించాల్సిందే. అది సులభంగా కాదు. మొదలు పరమాత్మను సవిషయాజే గ్రహిస్తలే, నిర్గుణ నిరాకారాన్ని గ్రహించదొద్దు. మొదట గుణాలతోనూ రూపాలతోనే. అందుకే పురాణాల్లో అంతా కూడా సగుణ సాకారమే ఎక్కువ చెప్పేది. బ్రహ్మ అంటే ఎట్లుంటాడు, విష్ణు అంటే ఎట్లుంటాడు, ఈశ్వరుడు అంటే ఎట్లుంటాడు, అగ్ని అంటే ఎట్లుంటాడు, వాయువు అంటే ఎట్లుంటాడని వాళ్ళని రూపాలతో వర్ణిస్తారు బాగా. ఇటువంటి దేహము, ఇటువంటి చేతులు, ఇటువంటి ముఖము, ఇటువంటి శక్తులు గలవాడనే ఉపయోగిస్తారు. మొదట అదే తెలుసుకోవాలా. ఎందుకంటే అధికారత్వం లేని వాళ్ళకి అదే మొదటి పాయింట్. ఆ విధంగా ಗ್ರಹಿಸಲಿ. ಅನಂತರ ಅವನ ನಿಜಸ್ವರೂಪವನ್ನು ತಿಳಿಸೋಣವೆಂದು ಶ್ರುತಿಯೇ ಈ ಅಧ್ಯಾರೋಪವನ್ನು ಮಾಡಿದೆ. తర్వాత ఆ సగుణాన్ని పరమాత్మని గుర్తిస్తే ఆ సగుణాన్ని పెట్టుకొని మళ్ళా నిర్గుణాన్ని చూపిస్తుంది. అందుకే నారద మహర్షికి విష్ణువు ప్రత్యక్షమైనాడు. నారదు సంతోషపడినాడు, ఇంకేం నాకు దేవుడు ప్రత్యక్షమైనాడు కదా, ఇంతకంటే ఎక్కువ లేదు అనుకుంటాడు. అప్పుడు భగవంతుడికి తెలిసిపోతుంది ఈయన మనసులో ఉండేది. ఎందుకు? అతడు సర్వగతుడు కదా. తెలుసుకొని ఏమంటాడు, నారద పొరపాటు పడతాడు, నేను ఇప్పుడు రూపము మాయ, నీకి పరమాత్మ ఒకడు ఉన్నాడు, దేవుడు అనేవాడు ఉన్నాడు చూపించిన నా నిజస్వరూపాన్ని నువ్వు తెలుసుకోవాలంటే 1000 యుగాలు పడుతుంది అంటాడు. లెక్కేసుకో మరి మనకైతే ఎట్లా ఉండాలి? దేవుణ్ణే ప్రత్యక్షం చేసుకునేవానికే 1000 యుగాలు పడుతుంది అంటే మనకి ఏమేమి ఇడిచిపెట్టలే. మనం అన్ని అవలక్షణాలు ఉన్నాయి మన దగ్గర. మనకి మళ్ళీ అంత బిన్న సాక్షాత్కారం కావాలంటే ఎట్లయితాడు? అంత సాధన చేసిన వానికే కష్టంగా ఉంది. అందుకే భగవంతుడు కూడా గీతలో అర్జునుడు ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు కదా, బాష్పశాతం చేసుకున్నాడు కదా, దేవేంద్ర సభలో అర్ధ సింహాసనం మీద కూర్చున్నాడు కదా. మరి ఆయనకే తత్వం చెప్తే అర్థం కాలేదు కదా, అప్పుడు తిడతాడు కదా, క్లైబ్య మానవ పార్థ అని ఏం చెప్తాడో నీవు ఇది అని తిడతాడు కదా ఆయన్ని. మరి అటువంటి వానికి అర్థం కాలేదంటే మరి మనం ఏం చేసినాము? ఏమీ చేయలేదు మనం. అయితే ఏమీ చేయకపోతే దీని వినేకేం రారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ జన్మలో నువ్వు చేసిపోయిండొచ్చు, వెనక జన్మల్లో చేసి వచ్చింటాం మనం, దాని పుణ్య ఫలంగానే ఇప్పుడు దునియాకి వచ్చిండేది. అందుకు కూడా అర్జునుడు కూడా అంతే. ఒకవేళ అన్ని శక్తులు సంపాదించినా, ఎందుకంటే మొదటి చెప్పినారు కదా బ్రహ్మదేవునికి కూడా తత్వం తెలుసుకునేది కష్టమని, అర్జునుడు కూడా సృష్టిలో ఒకటే కదా, ఆయన కూడా అంతే కష్టమే. అయితే ఎప్పుడైతే భగవంతుడు ఉపదేశం చేసేదలికే తర్వాత జ్ఞానమైంది. ఎందుకు? ఆయన దర్శనం ఉంది కదా, ఆయన దర్శనం ద్వారా జ్ఞానం అవుతుంది. అట్లా మొదటి ఇట్లే గ్రహించండి. కాబట్టి ಮೊದಲು ಪರಮಾತ್ಮನನ್ನು ಸವಿಷಯವಾಗಿ ಗ್ರಹಿಸಲಿ, ಅನಂತರ ಅವನ ನಿಜಸ್ವರೂಪವನ್ನು ತಿಳಿಸೋಣವೆಂದು ಶ್ರುತಿಯೇ ಅಧ್ಯಾರೋಪವನ್ನು ಮಾಡಿದೆ. మొదట పిల్లలు వచ్చి కూర్చొని నేర్చుకోవాలి. ఎందుకు? చాక్లెట్లు ఇస్తే వచ్చి ఏవో బాగుండదప్ప 2-4 కూర్చున్నాక మెల్లిగా ఓ అనేది చెప్పాలి. అట్లా చూడండి, మీరు అది పలికితేనే నేను చాక్లెట్ ఇస్తానంటే అది పలికే కూర్చుంటారు. అట్లా ఈ శాస్త్రం కూడా మనల్ని మొదటి దగ్గరికి పిలుచుకుండేకి సగుణాన్ని చెప్పి తర్వాత ನಿರ್ಗುಣ ಅನಂತರ ನಿಜಸ್ವರೂಪವನ್ನು ತಿಳಿಸೋಣವೆಂದು ಶ್ರುತಿ ಅಧ್ಯಾರೋಪ ಮಾಡಿದೆ. ఈ వర్ణన ఇನ್ನು ముందిన 4 మంత్రాలలో ముందువరేలిదే. ఇప్పుడు చెప్పిండేది ఇంతే కాదు, ఇంకా దీనికి సంబంధించినవి 3 శ్లోకాలు 4 శ్లోకాలు ఇదే ఉండనమాట. ఇట్లే అధ్యారోపం చేసేది నిర్గుణ అని చెప్పేదే ఉందన్నమాట. కాబట్టి ಹೀಗೆ ಅಧ್ಯಾರೋಪ ಅಪವಾದ ಕ್ರಮದಿಂದ ನಿರ್ವಿಶೇಷವಾದ ಪರಮಾರ್ಥವನ್ನು ವರ್ಣಿಸಿ ತಿಳಿಸುವ ಸಾಂಪ್ರದಾಯಿಕ ಪ್ರಕ್ರಿಯೆಯು ವೇದಾಂತ ದರ್ಶನ అసాధారణవాద ప్రతిపాదన. సాధారణ ప్రతిపాదన కాదు ఇది, శంకరాచార్యులు చెప్పినాడు. అందరూ చెప్పే ప్రక్రియ కాదు ఇది, అసాధారణమైంది అని. చూడప్ప ఆయన సామాన్యుడు కాదంటారు. చూడండి ఎందుకు అట్లా అంటారంటే ఆయన గొప్ప విశేషం ఉంటుంది అని. అట్లా ఈ ఉపదేశంలో, ఈ మార్గంలో, ఈ ప్రక్రియలో అసాధారణమైంది అని. ಭಗವಂತನನ್ನು ವಿಡಿಸೋ ಮತ್ತೊಂದು ಶ್ಲೋಕವು ವಿಷ್ಣು ಪುರಾಣದಲ್ಲಿದೆ. ವಿಷ್ಣು ಪುರಾಣಂలో కూడా ಈ ಭಗವಂತನು చెప్పేది ఉంది. ಅದರಲ್ಲಿ ತಿಳಿಸುವುದು ಏನೆಂದರೆ, దాంట్లో చెప్పిన యానిగల ఉత్పత్తి, నాశ అంటే సృష్టి చేసేది, తర్వాత నాశనం, ఆగతి, గతి, విద్య, అవిద్యలను సంపూర్ణವಾಗಿ బల్లవనో ఆ భగవంతుని యొక్క శక్తి సామర్థ్యాలన్నీ ఎవడు తెలుసుకుంటాడో అవనే భగవంతుడు, వాడే భగవంతుడు అన్నమాట. అంటే
పరమాత్మతత్వాన్ని పరమాత్మే తెలుసుకుంటాడు కానీ వేరే వాడు తెలుసుకునేకి సాధ్యం కాదు. ఇంత ಅಪರಿಮಿತವಾದ అంటే మితము లేనటువంటి ವಿಶೇಷ ಜ್ಞಾನವು ಎಲ್ಲ ಜೀವಗಳ ಆಗುಹೋಗಳಿಗೂ ಸಮಗ್ರವಾಗಿ ತಿಳಿದಿರಬೇಕಾದರೆ ಆ ಭಗವಂತನು ಎಲ್ಲಾ ಪ್ರಾಣಿಗಳ ಆತ್ಮನೇ ಆಗಿರಬೇಕೆಂಬುದು ನಿಶ್ಚಿತವು. ఇప్పుడు ఇది లాస్ట్ పాయింట్. ఏమి పరమాత్మ తత్వాన్ని మీరు వినల్లా, మీకు తెలుసుకునే యోగ్యత ఉంది అంటే ఏ ఆధారంతో చెప్పినారు? ఇది పరమాత్మ తత్వాన్ని ఇప్పుడు మీకు అంతా చెప్తాడారు. ఎందుకు చెప్తాడారు? మీకు మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్, వినేక ఆసక్తి ఉంటే వింటే వెళ్ళిపోతావు. దానికేం సంబంధం? జిజ్ఞాస గారు ఏం కాదు. అందుకే నీవు పరమాత్మ స్వరూపుడై ఉండావు కాబట్టి నీకు తెలిసేదానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని గ్రహించే యోగ్యత నీకుంది కాబట్టి నీకు చెప్తాడు. అది ఇప్పుడు తెలుసుకోండి. ఇది చివరి పాయింట్ చూడు, ఎంత నీట్గా చెప్తాడు చూడండి. ఎట్లా ఇంత అపరిమితవాద విశేష జ్ఞానం, దీనికి పరిమితి లేదు. మిగతా జ్ఞానాలకన్నీ పరిమితి ఉంది. భూమి అంటే ఇంత, నక్షత్రాలంటే ఇంత అని పరిమితి ఉంది. అయితే పరమాత్మ స్వరూపానికి ఇంత అని లిమిట్ లేదు. అయినా ఈ అపరిమిత విశేషం ಎಲ್ಲಾ ಜೀವಗಳ ಆಗುಹೋಗಳು, ఈ జీవులందరి యొక్క రాకపోకలు సమగ్రವಾಗಿ ತಿಳಿದಿರಬೇಕಾದರೆ, వీటన్నిటి యొక్క సమాచారం తెలిసాలంటే ఆ భగవంతను ಎಲ್ಲಾ ప్రాణిగల ఆత్మనే ఆగిరಬೇಕು. ఆ పరమాత్ముడే అందరి స్వరూపమై ఉంటేనే ఇది బోధపడుతుంది, లేకపోతే బోధపడలేదు. అందుకే వేదాంతం పశువులకు చెప్పమనే కాదు, అవి వినేక యోగ్యత లేదు. అవి కూడా అవే పరమాత్మ స్వరూపం. అయితే వినేక యోగ్యత లేదు. ఒక మానవులకు మాత్రమే అవకాశం ఉంది కాబట్టి మనకి ఇటు చెప్పేది. అయితే మనం దీన్ని తృణీకరిస్తాం అనమాట. దాన్నే వింటావు పని. ఎంత క్లియర్గా ఉంది చూడండి. ఆ పరమాత్మ ఎందుకు చెప్తాడంటే అతడు మనందరూ స్వరూపమైండుకొనే వీళ్ళందరూ కూడా తెలుసుకొని పరమాత్మ స్వరూపులు కావాలనే ఈ బోధ చెప్పింది అని చెప్పింది అనమాట. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.